హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం ఒక రేంజ్లో నడుస్తున్న తరుణంలో చాలా రోజులుగా ఒక మంచి హాట్ పొలిటికల్ ఇంటర్వ్యూ లేదేంటా అని చాలామంది అడుగుతున్నారు. మరి దానికి ఆరంభంగా ఒక అద్భుతమైన వ్యక్తిని వాళ్ళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన ఉద్యమ కాలంలోనే తెలంగాణ వస్తుంది అని ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పిన జ్యోతిష్యుడు ఆయన. అట్లాగే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అని ఘంటాపదంగా చెప్పిన జ్యోతిష్యుడు. అలాగే ఉద్యమ కాలంలో ఎన్నో యాగాలు తెలంగాణ కోసం చేసిన వ్యక్తి ఆయన. ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వారే సుప్రసిద్ధ రాజకీయ జ్యోతిష్యులు. కేసీఆర్ గారికి ఒక ఆత్మలాగా ఉన్న వ్యక్తి ఆయన ఉద్యమ కాలంలో. వారే బ్రహ్మశ్రీ వావిలాల దామోదర శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు కొద్ది రోజుల్లో గురువు అతిచారంలోకి పోబోతున్న తరుణంలో రాజకీయంగా అద్భుతాలు జరగబోతున్నాయి. సో తెలుగు రాష్ట్రాలందరూ చెవులు రెక్కించుకొని వినాల్సిన ఇంటర్వ్యూ ఇది. ఈ ఇంటర్వ్యూ ఒక సంచలనాల కేంద్ర బిందువు కాబోతుంది. సో అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా వినండి. గురువుగారు చెప్పేవి. ఆయన అపార అనుభవం మామూలుది కాదు. 4 దశాబ్దాల అనుభవం. అత్యద్భుతమైన వ్యక్తి. కలత్ర స్థానం మీద పిహెచ్డి చేసిన వ్యక్తి. అట్లాగే తెలుగు యూనివర్సిటీ నుంచి ఎన్నో గోల్డ్ మెడల్స్ తీసుకున్న వ్యక్తి జ్యోతిష్యంలో. కాబట్టి వారి మాట వేదవాక్కు. జాగ్రత్తగా వినండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? అంతా ఫైన్ అండి. చాలా సంతోషం. చాలా అమ్మవారి దయతోటి చాలా సంతోషం అండి. హ్యాపీగా అప్పుడెప్పుడో టీ న్యూస్ లో కలిసి అవునండి. ఉద్యమ కాలంలో మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిన్నట్టుంది. చాలా అంటే పుట్టింటికి వచ్చినట్టుంది గురుగారు. నిజంగా చాలా సంతోషం అండి. ఎందుకంటే 10 years గ్యాప్ వచ్చింది మనకు. ఎగ్జాక్ట్లీ 10 years గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పుడు ఉద్యమం టైంలో మనం చాలా పీక్ గా ఉన్నాం. 2009-8 నుంచి 2015 వరకు చాలా ఎవ్రీడే నేను మీడియాలో ఉండేది. అది అప్పటి సుపరిచితులం కదండి. అది కదా చాలా అద్భుతంగా చెప్పారు మీరు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మైసూరు గణపతి సత్యనారాయణ స్వామి పీఠానికి ఆస్థాన జ్యోతిష పండితులు కూడా ఉందండి. దరిదాపు 12 years అవుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆస్థాన జ్యోతిష పండితునిగా దానికి స్వామీజీ బ్లెస్సింగ్స్ తోటి నడుస్తున్నదండి. మీరు ఎక్కడున్నా ఒక వైబ్ లో ఉంటారు. అంత అమ్మవారి కృప, మీలాంటి అభిమానం నిజంగా. అంతకు మించినటువంటి అసలు ఎలా చెప్పేవాళ్ళు మీరు అసలు? అంటే తెలంగాణ వస్తుంది అని ఉద్యమ కాలంలో గంట బజాయించి మరీ చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చిన్న అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆస్ట్రాలజర్లేనండి. ఈ ఆస్ట్రాలజర్లందరూ 2014 కంటే ముందు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కాలేదు. వాస్తవం చెప్తున్నాను. ఎవరొకరు కూడా వస్తాను కూడా పెద్దగా డిస్కషన్లో మాట్లాడింది లేదు. 2009 కేసీఆర్ గారు తెలంగాణ సారథి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక వ్యక్తి. కేసీఆర్ గారు అప్పుడు వారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయం నుంచి చాలా అద్భుతమైన రీతిలో అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ పడ్డదండి. నేను తెలంగాణవాదిని కదండి. తెలంగాణవాదిని కాబట్టి తెలంగాణ చాలా గడ్డ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాబట్టి కరీంనగర్ జిల్లా అందులో కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి, ఎలా రావాలని మన పాండిత్యం మీద, మన జ్యోతిష్ శాస్త్రం మీద బాగా అవగాహన చేసి 1/11/1969 ప్రకారంగా అప్పుడు దాని యొక్క ప్రకారంగా తీసుకొని మనకు ఏ విధంగా వచ్చింది అనేటువంటి ఒక దాని మీద మనం బాగా రీసెర్చ్ చేసినాం జరిగిందండి. ఈ అమ్మవారి అనుభవంతో, అమ్మవారి యొక్క శక్తితోటి, మనం చెప్పిన విధానంతో, మనం చెప్పినట్టు ఒక వాక్కుతోటి కావచ్చు, అలానే చేసిన ఉద్యమంతో కావచ్చు, సఫలీకృతం మాత్రం అయిందండి. అలానే ఇంకొకటి ఏంటంటే విశిష్టతగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు చాలా పెద్దవారండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మరిచిపోలేనటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే వారితో నాకు సావాసం ఉన్నది కాబట్టి, ఆ పరిచయం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఎందుకు యాగాలు కూడా చేయడం జరిగింది. వారు కూడా ఏంటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సార్ ఇట్లా ఉంటుంది కొంచెం అప్పుడు గ్రహస్థితి బాగాలేదు అంటే కూడా శర్మను కంపల్సరీ మనం చండీ యాగం చేద్దామని నేను 2 times చండీ యాగం చేయించిన. చాలా అద్భుతమైన ఒక రీతిలో జరిగింది. మొత్తానికి రాష్ట్రం సాధించినామండి. రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవుతారని చెప్పడం, అది వారు కావడం, అది చాలా విశిష్టత. కానీ మాత్రం నాకు మాత్రం నేను అయితే నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. ఈ రాష్ట్రంలో అతిపెద్ద జ్యోతిష్యుడు ఎవరు అంటే కేసీఆర్. కేసీఆర్ గారికి తెలియంది అంటూ లేదండి. మీరు వ్యక్తిగత జ్యోతిష్యులు అంటే అది నా అదృష్టంగా అనుకుంటా. నిజంగా అది నా అదృష్టం. ఎందుకంటే పెద్దవారండి. ఇప్పుడు వారు ఎంతో మంది చూస్తారు. అన్నిటికంటే వారు మనకంటే చాలా పెద్దవారు.
అన్ని విషయాలు తెలిసిన వారు, Yes. సబ్జెక్ట్ ఉన్నటువంటి వారి దగ్గర మన పాండిత్యం గురించి మనం చెప్పి మనకు ఒక మరి- అవకాశం ఇచ్చిందంటే, ఒక పెద్ద కార్యక్రమం చేయమని అవకాశం ఇచ్చినందుకు మనం చేసిందండి. ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసు కదా, టీనీస్లో ఉన్నప్పుడు మనం పరిచయం. అవును టీనీస్లో నేను కనీసం ఒక 4 years 3.5 years లైవ్ చేసిన, 4 years దాకా. అవును 4 years కంటిన్యూ డైలీ లైవ్ రాశివాసి అనే ప్రోగ్రాంలో కూడా చేసిన. అది కూడా వారు ఇచ్చిన అవకాశం. అవును కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఒక అవకాశంతో నేను చేసిన. అతిపెద్ద జ్యోతిష్కుడు అని కాదు, వారి ముందట ఏ జ్యోతిష్కుడు పనిచేయడు వాస్తవం ఇంకొక చెప్పాలి. విశేషం చెప్పాలి, అప్పుడు మీరు ఎంతైతే చక్కగా ఆయనతో కలిసి ఉన్నారో అవునండి, మీరు వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఆయనతో ఉన్న జ్యోతిష్యులే లేరు. ఆయనను లేరు అంటే అది మళ్ళీ ఆయనతో సమీపంగా ఉన్న జ్యోతిష్యులే లేదు, లేదు. చూడలే మళ్ళీ. అంటే ఇక ఉంటారు కానీ సీక్రెసీగా, ఇప్పుడు అది అందరు లోపల ఉంటారు. ఆ, ఇక మనం అంటే కొంచెం ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి యొక్క ఉప్పు మీద ఉన్నాం కదా, అప్పుడు రావాలని మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడతాం. yes, నేను ఏదైనా కూడా జనరల్ ఓపెన్ గా మాట్లాడతాను. correct, correct. కాబట్టి ఏంటంటే ఏదైనా మనం చెప్పినందుకు రావడం అని చాలా ఇష్టం. అది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వ్యూవర్స్ కూడా అనిపిస్తుంది, దామోదర్ శర్మ గారు చెప్పిరానండి అంటే, మనం చెప్పినటువంటిది ఇప్పుడు కాదండి. ఇప్పుడు అది అందరికీ V6 ఛానల్లో ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా వస్తుంటుంది. అవును. యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే వస్తుంది. ఏంది 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం రాబోతున్నది, బిల్ పాస్ అవుతుందని ఐసీగా నేను దానిలో చెప్పిన ఉన్నది, డిస్కషన్ ఉన్నది, Yes, yes. డెబిట్ ఉన్నది, మీకు తెలిసినటువంటిది. అంటే అది అంతా ఏంది అంటే అమ్మవారి యొక్క దయ ఒకటి, అన్నిటికంటే మించింది ఒకటి నేను బాగా అప్రిషియేట్ ఎక్కడ చేసుకుంటా అంటే వారిని, అమ్మవారిని చాలా భక్తులండి, అమ్మవారి భక్తులండి వారు. అవును కేసీఆర్ గారు అమ్మవారి భక్తులు, దైవచింతన గలవారు. దైవచింతన గలవారు ఎవరైతే ఉంటారో వారు అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తారు, కరెక్ట్. అభివృద్ధిలోకి తప్పకుండా వస్తారు. అలానే ఏంటంటే వారు అప్పుడు ఇప్పటికి కూడా వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎంతోమందికి ఎన్నో విధాలు చేయడం జరిగింది. ఇక రాజకీయంలో పాలిటిక్స్లో అంటే వస్తుంటే సహజం. పోతుంటే అది సహజ లక్షణం. కానీ ఏదున్నా కూడా బాగా అభివృద్ధిలోకి మాత్రం తెచ్చినని మాత్రం నేను కూడా కరెక్ట్. కొంచెం చెప్పగలుగుతా. అవును వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధంతో మాత్రం నేను అంతే కదా. చెప్పగలుగుతాను. అయ్యో అది మీ ఇద్దరు మామూలు జోడి అది. డౌటే ఉంది చాలా కానీ. అమ్మవారి దయ అండి. అవును. అంత పెద్ద పరిచయంతో మనకు పరిచయం ఉండే చాలా సంతోషంగా నేను భావిస్తానండి. సో తెలంగాణ ఎలా తేవాలి అనే టైంలో మీరు ఉన్నారు, అవునండి, రైట్? అవునండి. ఆ తర్వాత 10 ఏళ్ళు మీరు మాయమైపోయారు. ఇక మాయం అంటే ఇప్పుడు అయ్యో తెలంగాణ అనే స్థితిలో మళ్ళీ వచ్చారు. అయ్యో అట్లాని కాదని అంటే 10 సంవత్సరాలు అంటే ఏమైందంటే ఇక వాళ్ళు సీఎం కదండి. కరెక్ట్ ఇప్పుడు సీఎం కాక ముందున్నటువంటి యొక్క ర్యాపో వేరుంటది, సీఎం గారు అయినాక వేరే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. మధ్యలో కలిసేది, ఎక్కడైనా స్టేజీల మీద కానీ ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడేది. దామోదర్ బాగున్నావా అని కూడా అడిగేది, అదేం లేదు. ఎందుకు అడగరు? బట్ ఇక వారు ఉంటారు కదండి. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఏంటంటే బెల్లం ఉన్న చోట ఈగలు అంటే, ఈగలు ఉన్న చోట బెల్లమా, బెల్లం ఉన్న చోట ఈగలు బెల్లం ఉన్న అంటారు చోట చూడండి. ఈగలే. ఈగలు ముసురుతాయి అంటారు చూడండి. అంటే ఇవి సామెత, అది శాస్త్రం కాదు, సామెత అది. నిజం. అలాంటివి ఏంటంటే అప్పుడు సీఎం అయిన తర్వాత ఏంటంటే లోపల ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వస్తారు కదండి, బయటకు వస్తారు కదా. అవును. పీఠాల వాళ్ళు వస్తారు, సిద్ధాంతులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వచ్చినాక వారి దగ్గర దాకా మనం పోవడం కూడా అప్పుడు కష్టమైన కష్టం పరిస్థితి అవుతుంది. వస్తుంది. నిజమే, నిజమే. ఇంకొకటి ఏంటంటే వారి దగ్గరికి పోవాలంటే కూడా కింద అనుచరులు ఉంటారు కదా, అవును. కింద అనుచరులతోటి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అవును. నేనే కాదండి, ఇంకొకటి మీరు బాగా ఇది మీరు నోట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం రాకముందు తేడా ఏంది అంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు నుండి వాళ్ళందరూ కొంతమంది మాయమైపోయినారు. అవును. ఎందుకు మాయమైపోయిన అంటారు దానికి అంటే, కింద ఉన్న అనుచరులు ఉంటారు కదా, ఓకే ఓకే. కింద ఉన్న అనుచరులు వారికి పరిచయం. ఇప్పుడు మీరున్నారు శ్రీనివాస్ గారు, అవును ఇప్పుడు నేను రావాలి మీ దగ్గరికి, అవును రావాలంటే నా అక్కడ వాళ్ళు చెప్పాలి కదా, అవును కింద వాళ్ళు చెప్పి శ్రీనివాస్ గారు లోపల రండి అని ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకొచ్చి లోపలికి. అవును. అలానే ఉద్యమం కంటే ముందు అట్లా ఉండే. ఉద్యమం తర్వాత ఏమైంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ అప్పుడు వారు పట్టించుకోరు కదా, కింద ఉన్న అనుచరులతోటి అది కొంచెం ప్రాబ్లమేటిక్. అది అంతే కదా సార్. చాలా మంది కూడా ఎంతోమంది చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు నేను లోపల ఉన్నా లేరు అని చెప్తే మీరు వెనక్కి సేమ్ వెళ్ళిపోతారు. అలానే జరిగిందండి, చాలా మందికి అలానే జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తులు కరెక్ట్ ఉంటే మొన్న కూడా తెలంగాణలో సీఎం అవుతుండే. అవునా? ఆ 200% వ్యక్తుల వల్ల అంత ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అది. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ఆ వ్యక్తులతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. కేసీఆర్ గారు తెలియదు ఆ విషయం? ఇది తెలుసని మనం ఎట్లా చెప్పొస్తుంది, తెలుసా తెలియదా అని మనం చెప్పలేము. రైట్. కానీ ప్రాబ్లం మాత్రం ఉన్నది. ఓకే. ఎందుకంటే విత్ మై ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు లోపలికి పోదామంటే అప్పుడు అవకాశాలు అంటే తగ్గిపోయినాయి అన్నట్టు. వారికి పెద్దవారు తెలియాలి కదండి. అంతే కదా. మనకు ఉన్నటువంటి యొక్క ఏదనేది పెద్దవారికి తెలిస్తే, పెద్దవారు తెలుసుకుంటే పెద్ద ఇష్యూ కాదు, అవును. ఏదైనా కూడా టక్ మన అయిపోతాయి. కాబట్టి అది కొంచెం మైనస్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే, ఉన్నటువంటి యొక్క దానిలో వచ్చినటువంటి యొక్క దానికి సార్ యొక్క విజన్ వేరు,
కింద ఉన్న వాళ్ళ విజన్ వేరు. కరెక్ట్. అసలు మెయిన్ ప్రాబ్లం అది. రైట్. కేసీఆర్ గారు అనే వ్యక్తికి నేను ఎప్పుడు చెప్తాను, చాలా విజన్ గల వ్యక్తి, అవును. ఎవరికి ఎప్పుడు ఏమి చేయాలో బాగా తెలిసినట్టు వ్యక్తి. ఎందుకంటే ఒక మాట చిన్నగా ఇది చెప్తున్నాను, నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. మొన్న అకాల మరణం జరిగింది. ఎవరు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అవునండి, అవును. చూడండి, ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి గారు చాలా బాగుండే. అద్భుతం. ఎందుకంటే తెలంగాణ భవన్ నాకు బాగా కలిసేది. సుదర్శన్ రెడ్డి గారు నాకు బాగా ర్యాప్ Hats off ఆయనకి. వీళ్ళందరూ మాట్లాడుతుండ్రి. సుదర్శన్ రెడ్డి గారు పాపం ఉద్యమం టైం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విరోచితంగా పోరాడి ఏమీ లేకుండా ఉన్నాడు. అవును, నిదర్శనం అదే కదండి. కేసీఆర్ దృష్టికి పోయింది, సార్ మొన్నవే వాళ్ళకి అన్ని ప్రకటించాడు. అవును. వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నాడు. అవును, బ్రహ్మాండంగా. వాస్తవానికి వారికి చేయవలసిన అవసరం లేదు ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో. కానీ ఎందుకు చేస్తుంది? అదే విజన్ అంటే. మంచితనం అంటే అక్కడే ఉన్నదండి. డైరెక్ట్ టికెట్ ప్రకటించాడు, ఫస్ట్ వన్. రెండవది వాళ్ళ పిల్లలు టేక్ కేర్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ గారే. అవును. అంటే మార్పు అనేది ఎట్లా జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు తెలుస్తున్నట్టుంది. మరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే, అప్పుడు ఆ 10 ఏళ్ళు సార్కు మరి తెలీలా. దృష్టికి సార్ తెలుసుకున్నా కూడా కింది వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం సార్ కొంచెం అన్ని రకాల ముందుకు వచ్చినట్టే నాకు అనిపిస్తున్నది. మరి మొన్న 3-4 రోజుల నుంచి, మన వారం రోజుల నుంచే ఆయన వారు చనిపోయినప్పటి నుంచి పాప చూస్తుండే అవును. చాలా కొంచెం బాధ అనిపించింది. సుదర్శన్ కూడా బాగా వర్క్ చేసేది. అంతే కదా. తెలంగాణ ఉద్యమం టైంలో చాలా వర్క్ చేసిండు ఆయన. చాలా అంటే చాలా వర్క్ చేసిండు. వర్క్ చేసినా కూడా ఆయన ఏం సంపాదించుకోలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఉన్న పరిస్థితులు కూడా ఏమైందంటే, శ్రీనివాస్ గారు, ధనమూలం ఇదం జగత్తు. అంతే కదండి. నాకు పరిచయాలు ఉన్నాయి అవన్నీ అంటే వర్కౌట్ కాదండి. మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ లేని ఎవరి దగ్గర రారండి ఉన్నటువంటి ఒక సొసైటీ. అంటే దానికి తగినటువంటి యొక్క విధంగా ఏంది అంటే, కొంతవరకు ఈ కింది వాళ్ళని కొంచెం మర్చిపోయినట్టున్నది. ఈ మర్చిపోవడం వల్ల కూడా కొంచెం మైనస్ అవుతుంది అక్కడ. మరి అక్కడే మైనస్ అయింది. అక్కడ మర్చిపోవడం వల్ల మైనస్ అవుతుంది. అవును. మూడవది ఏంటి అంటే, మెయిన్ అనుచరులు చాలా డేంజరస్. కోటరీ చాలా చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళని కనుక సరి అయిన పద్ధతిలో కనుక పెడితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సీఎం అవుతున్నారండి. ఏయ్, ఇది కన్ఫర్మ్డ్. అవునా? ఏ మాత్రం డౌట్ లేదు. అవునా? తెలంగాణ రాష్ట్రంలో 3rd టైం మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. ఓ, కాకుంటే ఏంటంటే ఉన్నట్టు యొక్క వ్యవస్థలో, అంటే నేను జ్యోతిష పండితుని చెప్తున్నా, yes. కొంచెం శాస్త్రరీత్యా కొంచెం అవకతవకలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ వారు తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. అవన్నీ సెట్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. మళ్ళీ ఉద్యమం టైంలో ఎలాంటి పీక్ టైంలో వచ్చి మళ్ళీ సీఎం అయిందో, మళ్ళీ 2028-29లో ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది కదా, అవ్వడానికి మాత్రం చాలా ఛాన్స్ ఉన్నది. చాలా చాలా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారండి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి యొక్క వ్యక్తి ఎలా ఉంటారంటే చాలా అద్భుతమైనటువంటిది. వారి జాతక భావంలో కూడా దశమ స్థానంలో నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ఉన్నదో వారికి అట్లా ఉన్నదండి. నేను మీకు తెలిసే ఉంటుంది, 2016 or 15 అనుకుంటా నేను. అప్పుడు నేను చెప్పాను కూడా, ఒక డిస్కషన్లో చెప్పాను. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. ఏది అసలు దేశ రాజకీయాలనే శాసించే వ్యక్తిగా పోతారని చెప్పాను. కేసీఆర్ గారు, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. దేశ రాజకీయాలు శాసించే వ్యక్తికి పోతారన్న. అందులో ఉండే పార్టీ బీఆర్ఎస్ అనేది సెంట్రల్ పార్టీ కూడా పెట్టిండు. ఆ పెట్టిన టైం ఒకటి మంచిది కాదు మనకు. బీఆర్ఎస్ అనేది కనుక ఆ టైంలో కాకుండా కొంచెం మంచి టైం కనుక పెడితే వాళ్ళు డెఫినెట్గా జరుగుతుంటే కావచ్చు. ఎందుకంటే టాలెంట్ ఉందండి. ఇప్పుడు ఆ నిపుణత, ఆ నాలెడ్జ్ అనేది విపరీతంగా ఉన్నది. ఒక విజన్ అనేది బాగా ఉన్నది. ఆ విజన్ ఉన్నది కాబట్టి దాని గురించి పెద్దగా వారికి ఇక అన్ని ఉన్నా కూడా ఏంటంటే, ఇక్కడ గ్రహస్థితి కూడా మనకు అనుకూలత ఉండాలి కాబట్టి కొంచెం కష్టమని మనం చెప్పవచ్చు. అయితే గురుగారు చెప్పండి, నేను ఒకటి విన్నాను, మరి కరెక్టో కాదో మీరే చెప్పాలి. తప్పకుండా. 2028-29లో కేటీఆర్కు అలాగే హరీష్ రావుకు ఇద్దరికి రాజయోగాలు ఉన్నాయని విన్నాను. నిజమేనా? ఇద్దరికి రాజయోగాలున్నాయి. ఇద్దరికి అంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, మీరు మరి ఇద్దరు ఉన్నప్పుడు మరి ఎవరు సీఎం అవుతారని క్వశ్చన్ కూడా వస్తుంది. సింపుల్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాత్రం కేటీఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం యువ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ఒక శక్తిగా ఎదుగుతాడు. ఓకే, కన్ఫర్మ్, ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అంటే కేటీఆర్ గారికి ఏంది అంటే నేను పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు బయట చెప్పానండి, అది ఆస్ట్రాలజీ దగ్గర చెప్పకూడదు. ఓవరాల్గా చెప్తాను. ఆయన శ్రవణ నక్షత్రం, మకర రాశిలో జన్మించిన జాతకం. ఒకటి నేనే కాదు, ఏ ఆస్ట్రాలజీ అయినా తెలుసుకోవాల్సినటువంటిది వాళ్ళకి అవగాహన ఉంటుంది. లగ్నంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ 9 గ్రహాలలో అద్భుతాన్ని, రాజయోగాన్ని ఇచ్చే గ్రహం జూపిటర్, గురువు. ఓకేనా అండి? జూపిటర్ తర్వాత మళ్ళీ మార్స్, కుజుడు. అర్థమైందండి?
వీరికి ఎవరికి మన కేటీఆర్ గారికి మీరు చెప్పినట్టు యొక్క వ్యక్తి కేటీఆర్ గారికి చంద్రునికి 4లో గురువు ఉన్నాడు. చంద్రునికి మకర రాశికి 4వ స్థానమైనటువంటి యొక్క కుజుని స్థానంలో కుజుడు గురువు అనేటువంటి యొక్క గ్రహాలు వారు జన్మించిన సమయంలో ఉన్నాయి. అది రాజయోగం అండి. ఓకే, సీఎం కావాలంటే ఏది అవసరం లేదు, అదొక్కటి సరిపోతుంది. అవునా? అదొక్కటి సరిపోతుంది. ఇది కూడా నేను వారి ఇంట్లో ఇప్పుడు నాకు బాగా నేను 10 years కింద కూడా వారి ఇంట్లో ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు మాత్రం కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పాను, నేను కన్ఫర్మ్ చెప్పాను. అంటే ఇది హంసయోగం అండి, ఏంటిది? గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం. ఓకే, గజకేసరి యోగంతో పాటు పంచమహాపురుష యోగం ఉన్నది వారికి. అది కాకుండా బుధుడు రవి యొక్క ప్రభావం ఉన్నది. కుండలి లగ్న కుండలు చూస్తారు, లగ్న కుండలు కాదు, ద్వాదశాంశ కుండలలో 12 కుండలు ఉంటాయి. ఒక కుండలలో చూస్తే రవి బుధుల కలయికతోటి రవి బుధాత్యోగం ఉన్నది. అందుకొరకే వాడు చూసినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. టాలెంట్ బుధాత్యోగం అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా జస్ట్ ఇట్లా చూస్తే సరిపోతుంది, చెప్పగలుగుతారు. మళ్ళీ ఇంకొకటి, అందరు ఏమంటారు వారిని? అహంకారి అంటారు. సింపురాజు బయట వాళ్ళందరూ అనుకునేది బర్డ్, మనమను కాదు. బయట వాళ్ళందరూ అహంకారి అనేది ఎక్కడ ఉంటుంది? రవి బుధుల కలయికతోటి నాలెడ్జ్ ఉన్నవానికి ఉంటుందండి. మన రాష్ట్రాల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టారు, నాతో పాటు 10 మంది ఉన్నారు. నేను భయపడనండి, అంతేగా, నాకేం భయం? నేను పిహెచ్డీ చేసిన కదా, సబ్జెక్ట్ ఉంది కదా నాకు. నువ్వు ఏది అడిగినా అనర్గళంగా చెప్పగలుగుతావు కదా, గోల్డ్ మెడల్స్ మళ్ళీ ఏది అడిగినా చెప్పగలుగుతావు కదా, నాకు భయం లేదు కదా. అలానే కేసీఆర్ గారు అనే వ్యక్తికి ఏంటంటే ఆ యోగం ఉన్నది. కానీ ఈ యోగం ఉండడం వల్ల ఏంటంటే దీనికి కొంచెం బ్యాక్ రావడానికి కారణం ఏంటంటే, అసలు వాస్తవానికి చెప్పాలంటే 2022 మధ్యలో 21 ఫిబ్రవరి నుంచి 22 డిసెంబర్ లోపల సీఎం కావాలి వారు. అసలు అప్పుడే అయ్యేది యోగం ఉండే కేటీఆర్. ఓకే, ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ కేసీఆర్ గారు ఇచ్చినా కూడా ఇవ్వచ్చు కదా, అక్కడ అఖిలేష్ యాదవ్ ఇవ్వలేదా? సేమ్ అట్లనే ఇచ్చేది ఉండే. కానీ వారి సరే సార్ ఉన్నారు, సార్ ఉన్నంత వరకు సార్ కావాలనే కోరిక. కేటీఆర్ గారు కూడా నాన్నగారు ఉంటుంది నేను ఉంటుంది అని అనుకోవచ్చు, అది వేరు. ఎందుకు కాలేదంటే జ్యోతిష్యపరంగా ఆస్ట్రాలజికల్గా నేను చెప్పేది ఏంటంటే, వాస్తవానికి కుజుడు గురువు కలయిక ఉన్నది. కుజుడు గురువు కలయిక ఉంటే ఏ విధంగా ఉంటుందంటే దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. అందుకొరకే కావచ్చు కొన్ని మధ్యలో కూడా ఎక్కడెక్కడ కాంపిటేటివ్గా చేసినా కూడా కొంచెం విన్ అనేది కొంచెం తగ్గిపోయింది. అది ఒక కారణం అని నేను చెప్తాను. కానీ 2028-29లో అంటే అలవల వారికి రెమెడీస్ ఏదో చేస్తుంటారు, వారికి ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఎవరుంటారు, చేసే విధానం ప్రక్రియ కరెక్ట్ కనుక చేస్తే కుజస్తంభనం కనుక పోయిందనుకోండి, డెఫినెట్లీ రాజయోగం. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ గారు సీఎం అవుతారు. ఓకే, ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ, తప్పకుండా ఇప్పుడే కేసీఆర్ సీఎం అవుతాడు, అవునండి, అప్పుడే హరీష్ రావు అవుతారు, అప్పుడే కేటీఆర్ అవుతాడు, అప్పుడే రేవంత్ రెడ్డి, అప్పుడే సంజయ్, అప్పుడే ఈడలాయనరు, వీళ్ళందరూ ఉంటే ఎట్లా అని మీ క్వశ్చన్. అంతే కదా మీరు అడిగేది, అంతే కదా. దీనికి ఒకటి మిమ్మల్ని అడుగుతాను నేను. 2023లో ఎలక్షన్ అయిందా మొన్న? ఇక్కడ 23 కదా, 23 ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కంటే యోధులు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా సీఎం? రేవంత్ రెడ్డి, అంతే కదా. వారికంటే యోధులు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎవరైనా సీఎం? ఎవరైనా రేవంత్ రెడ్డి. ఎవరికి యోగం ఉన్నది అక్కడ? ఆయనకి. రేవంత్ రెడ్డికి యోగం ఉన్నది, రేవంత్ రెడ్డి అయిండు. వాళ్ళకు కూడా యోగం ఉంది, మరి వాళ్ళని కాలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. 2029 ఎలక్షన్ రోజు కనుక, ఆ రోజు కనుక డేట్ కనుక వస్తే, మళ్ళీ చెప్తున్నాను మీ ఛానల్లోనే, ఎలక్షన్ డేట్ వస్తుంది కానీ ఎలక్షన్ డేట్ కనుక వచ్చిన రోజు కనుకుంటే కేసీఆర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, హరీష్ రావు గారు అవుతారా, రేవంత్ రెడ్డి గారు అవుతారా, ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, నేనే వచ్చి చెప్తాను. ఇప్పుడు చెప్పరాదు. ఎందుకంటే ఒక మాట చెప్తాడండి, కేటీఆర్ గారిది ఏంది శ్రవణ నక్షత్రం, మరి కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం, హరీష్ రావు శతభిష నక్షత్రం, ఇట్లా ఒక్కొక్కరికి ఉన్నది. మరి ఎవరైతే మనం ఇప్పుడే అది డిక్లేర్ చేయడానికి అవకాశం లేదు. అందరికి యోగం ఉన్నది, యోగం లేదనడానికి కారణం కావచ్చు. కేటీఆర్ గారికి మాత్రం సీఎం యోగం ఉన్నది, అది మాత్రం పక్కా. ఇది కూడా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ డేట్ నోట్ చేసుకోండి మీరు, అక్టోబర్, ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో, ఇది నోటు, తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి జస్ట్ నెక్స్ట్ మంతే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్,
అక్టోబర్ 5th నుంచి మొదలుకుంటే డిసెంబర్ 14th మధ్యలో ఎస్ గురువు కర్కాటక రాశి నుంచి సింహరాశికి అతిచారంతో పోతున్నాడు కాబట్టి అర్థమైందండి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయమైనటువంటి యొక్క విషయాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం. ఒక్క మాట గురువు, అంటే గతంలో నేను కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చాలా మంది గురువులు చెప్పారు ఏంటంటే ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉంది అని ఒక మాట విన్నాను నేను. ఓకే, ఈ సందర్భంలో అది సెట్ అవుతుందా? రేవంత్ రెడ్డికి పదవీ గండం అనేది రేవంత్ రెడ్డి జాతక రీత్యా మాత్రం అది రేవంత్ రెడ్డి గారిది పర్సనల్గా చెప్పకూడదండి. నేను చెప్పాను, ఒక మాట చెప్తాబట్టండి, ఎవరిది నేను పర్సనల్ విషయాలు చెప్పాను. ఫస్ట్ మీకు తెలుసుగా మొదటి రేవంత్ రెడ్డి గారికి మాత్రం 2029 దాకా సీఎంగా ఉండాలంటే, ఆయన ఉండాలనుకుంటే మాత్రం అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 14th మధ్యలో, అక్టోబర్ 5th నుంచి డిసెంబర్ 14th మధ్యలో వారి కుండలిలో కూడా ఆ గురువు యొక్క ప్రభావం ఎక్కువ చూపుతున్నది. పోవచ్చు మనం కరెక్ట్ చేయకపోతే. ఒకవేళ కనుక సెట్ చేసుకున్నాడు అనుకోండి, 2023 ఎలక్షన్ లోపల వీళ్ళందరూ ఉండగా ఎట్లా సీఎం అయిందో ఆ 3 months కనుక వారికి కనుక ఆధ్యాత్మికమైన శక్తి వారు నమ్ముతున్న నమ్మరు నాకు తెలియదు. మరి ఈ యజ్ఞాల యాగాలు క్రతువులు నమ్ముతున్న నమ్మరు నాకు తెలియదు. పోవడం వేరు, సీఎంగా పోవడం వేరు, లోపల ఆత్మతోటి నమ్మడం వేరు. దాని యొక్క ప్రభావంతో మాత్రం ఆ 3 నెలలు కనుక వారు కరెక్ట్ కనుక తీసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ 2029 దాకా సీఎం అయినా ఉంటాడండి. వాళ్ళు ఎవరు మార్చలేరు. పదవీ గండం అనేది ఈయనకు ఈ 4 నెలలు మాత్రం ఉంది పక్కా. 35-40 దాకా నేనే ఉంటా అంటున్నాడు. అదే చెప్తున్నాడు. అయ్యో ఎంతసేపు అండి అయ్యో ఇప్పుడు అనుకుంటారండి, కరోనా రాకముందు పింఛన్ పిల్లలు కూడా నేను 100 ఏళ్ళు బతుకుతా అనుకున్నారు. కరోనా వచ్చింది, పోయిండు. కరోనా వచ్చినప్పుడు మనం అనుకున్నాం ఏమండి, కరోనా వచ్చినప్పుడు మనం ఒక 1 year మనం బయటికి రాము అనుకున్నాం ఎప్పుడన్నా? అసలు అనుకోలేదు కదా, అసలు ఊహకందని ఉత్పాతం అది రాలేదు కదా. వచ్చినాం, మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళ లేదా? అందరం వచ్చినామా? వచ్చేటి వాళ్ళం వచ్చినాం, పోయేటి వాళ్ళు వెళ్ళిపోయినారు. అలానే ఏంటంటే వారికి పదవి గండం ఉన్నది. ఎప్పుడు ఇది బాగా, ఎందుకంటే అక్టోబర్ 5th నుంచి కనుక 2026 డిసెంబర్ 14th లోపల అత్యంత జాగ్రత్తగా ఉండవలెను. ఆ సమయంలో కనుక వీరు కనుకుంటే ఆ తర్వాత కంటిన్యూగా వీరే సీఎం ఉంటారు. మరి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లా, ఆరోగ్యం ఎలా ఉంది, వారు మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటారా ఏంటి అసలు? జస్ట్ 2026 డిసెంబర్ 14th రానియండి, సునామీ వస్తాడు, ఏం డౌట్ లేదు. కేసీఆర్ గారి గురించి ఎప్పుడు తక్కువ వచ్చినా వేయకూడదు, తెలిసిందండి. అంటే ఇంకొకటి నేను ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాండి, కేసీఆర్ గారు రాకుంటే కేటీఆర్ వస్తలేరు? ఇప్పుడు కేటీఆర్ వస్తారు కదండి సార్, ఎంతైనా పెద్ద ఆయన వస్తే పెద్ద ఆయన రావాలని కోరికనే సార్, రావాలని కోరికనే. వయసు రీత్యా కావచ్చు, ఏది కావచ్చు, వారు చెప్తున్నారు, వారి డైరెక్షన్ మీరు నడుస్తారు కదండి. యువ నాయకుడు ఎవరు? మెగాస్టార్. బీఆర్ఎస్ వారసులు ఎవరు? కేటీఆర్. వారసులు ఎవరండి? అంతేగా కేటీఆర్ గారు అనే వ్యక్తి. సార్ ఇంకో వారసురాలు కూడా ఉందిగా, ఎవరు? కవిత గారా? కవిత గారు వారసులు అన్నారండి, లేరని లేనడం లేదు. అది వాళ్ళకి ఇంటర్నల్ ఫ్యామిలీల సమస్యలండి. మనం నాదే అంటుంది కదా అంటారండి, అనడం మస్తు అంటారండి. ఎందుకన్నారు? అనడం అంటారు. నా దగ్గర కేటీఆర్ గారి యొక్క రిజల్ట్ మాత్రం డెఫినెట్ చెప్తున్నాను నేను. అవసరమైనప్పుడు ఎలక్షన్ మినిట్లో ఉంటది కదా. ఇప్పుడైతే ఎలక్షన్ ఏం లేదు కదండి, ఇప్పుడు లీడింగ్ లో వీరు ఉన్నారు కదా, ప్రతిపక్షంగా వీరు కూర్చున్నారు కదా. కవిత గారు ఏం అసెంబ్లీకి కూడా పోవడం లేదు కదా. కాబట్టి ఏంటంటే డెఫినెట్లీ 2029 ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ నన్ను పిలవండి, అప్పుడు కవిత గారు సీఎం అవుతారా, అర్థమైందా, కేటీఆర్ గారు సీఎం అవుతారా అనేది నొక్కి వక్కా నుంచి పేరుతో సహా ఇస్తా. ఇప్పుడు మాత్రం పక్కా ఇప్పుడు చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటువంటి యొక్క సీఎం అని డెఫినెట్గా చెప్తా. ఎప్పుడైతారు? 29 మరి కేసీఆర్ గారు సీఎం అయ్యి జస్ట్ ఒక 1 month 2 months ఉండి వీరైతారు కావచ్చు. ఎందుకు కాదంటారు మీరు? అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. అంతే కదా. కేసీఆర్ గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత నానా నువ్వు సీఎం ఉండి అంటారు కావచ్చు. ఎందుకన్నారు? కేసీఆర్ గారు సీఎం ఉన్నదా యోగం ఉన్నదా అని ఇప్పుడు అనుకుంటే తప్పది. ఆల్రెడీ 2 times సీఎం కదండి, యోగం ఉంటే సీఎం అయింది కదా. అంతే కదా, వారు యోగం ఉంటేనే సీఎం అయింది కదా. కేసీఆర్ గారు మీరు ఏం అడగాలంటే ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నా అడగాలి, పిఎం అయితే అడగాలి. అంతేగాని కేటీఆర్ సీఎం అయితే అడగద్దు, పిఎం అయితే అడగాలి. 2029 తర్వాత అది కూడా చక్రం తిప్పుతాడు కావచ్చు. జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉందా? 2029 తర్వాత సునామీ రావచ్చు, రాకపోవడం అనేది ఏం లేదు. ఒక మనిషి లోపల కామ్గా ఉన్నాడు అంటే వట్టి ఉండడు, అంతేగా, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇప్పుడు 10 years నేను బయటికి రాలేదు చెప్పలేదు, నాకు సబ్జెక్ట్ లేనట్ట. ఏమండి శ్రీనివాస్ గారు, 10 years నేను రాలేదంటే సబ్జెక్ట్ లేనట్ట. నేను వచ్చి కూర్చుంటే 24 hours మీడియాలో ఉండగలుగుతా, మీకు తెలిసినటువంటిది. నేను ఎప్పుడు మీడియాలో చెప్పినటువంటి యొక్క వ్యక్తినే. కాకుండా ఏంటంటే నాకున్నటువంటి యొక్క నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్,
నాకుండే బాధ్యతలు నాకుంటాయి కదండి. ఎందుకంటే అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అవును. అమ్మాయి మ్యారేజ్ చేయడం, నా విషయాలు నాకుంటాయి కదా. అందుకని నేను కొంచెం డిస్టెన్స్ ఉన్నా అంతే. అదేలే. అంతే, ఆ డిస్టెన్స్ ఉన్నా నేనేం కంప్లీట్గా నేనేం క్లోజ్ కాలేదు, అదే. నాకే సబ్జెక్ట్ లేదని కాదు. అలానే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ 2026 డిసెంబర్ 14 తర్వాత ఉగ్ర రూపమే. ఏ విధంగా ఉంటారో మీరు చూడండి. ఓహోహో. ఒకవేళ తను లేకుంటే కేటీఆర్ గారు ఏ విధంగా విజృంభిస్తాడో అక్టోబర్ 8 తర్వాత 5 తర్వాత చూడండి. ఇక ఓకే. అక్టోబర్ 5 తర్వాత కేటీఆర్ గారు ఏ విధంగా ఉంటారో చూడండి మీరు. అద్భుతమైనటువంటి యొక్క విజృంభణతోటి రాష్ట్రానికి కాబోయేటువంటి యొక్క యువ ముఖ్యమంత్రి అని నేను మాత్రం చెప్పగలుగుతాను. సూపర్. ఎప్పుడైతాడు అది కూడా ఈ నోట్ రాసుకోవాలి. కుజునితో గురువు ఉన్నాడు. కుజునితో గురువు గనక దానికి శాస్త్రీయ పరంగా రెమెడీస్ అవన్నీ ఉంటాయి, జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా. మరి వారు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు, కానీ నమ్ముతారు. అంటే ఇప్పుడు నమ్మక తప్పది, ఎందుకంటే ఒకప్పుడు నమ్మకం, ఇప్పుడు నమ్మక తప్పదు. ఎందుకంటే అంతే కదా, నమ్మక తప్పదు కదా. ఇప్పుడు కంపల్సరీ పీఠాన్ని అధిరోహించాలని నమ్మక తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే తమిళనాడు సీఎం విజయ్ గారు అన్నారు, అతను టెంపుల్కి పోకపోవచ్చు, ఇప్పుడు పోతారు కదా, తప్పదు కదా, సీఎం కాబట్టి అఫీషియల్గా పోవాల్సిందే కదా. అలానే మన కేటీఆర్ గారు డెఫినెట్లీ ఆ కుజునికి కనుక పరిహారం కనుక దానికి కనుక చేసి కనుక మళ్ళీ అప్పుడు ఎట్లయితే చండీ యాగాలు వీళ్ళు చేసారో, కేసీఆర్ గారు ఎట్లయితే చేశారో, ఉద్యమం టైంలో ఎట్లయితే చేశారో, మళ్ళీ కనుక చేసిరు అనుకోండి వీరు, అంత ఒకటే తాటికి వస్తుందండి. అంత ఒకటే వచ్చి మీరే ఉండాలని చెప్తారు. అలా ఏ మాత్రం డౌట్ లేదు. రైట్. ఎంత బాగుంది సార్, కేటీఆర్ది సూపర్ ఉంది. కేటీఆర్ గారిది సూపర్ ఉన్నది, సూపర్ ఉన్నది. ఇంకా సూపర్ కావాలంటే ఏం చేయాలి? యాగం చేయాలి. లగ్న చంద్రునికి 4లో ఉన్నటువంటి యొక్క గురువుతో కుజుని కలయిక ఉన్నది. ఓకే. రైట్. గురువుతో కుజుడు కలయిక ఉండడం వల్ల డైరెక్ట్ మీరు గూగుల్ కొట్టినా కూడా తెలుస్తుంది. గురుడు కుజుడు కలిస్తే ఏ విధంగా ఉంటుంది, దాని ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది మీకే తెలుస్తుంది డైరెక్ట్గా. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. దానికి కనుక పర్ఫెక్ట్ కనుక రెమెడీస్ కనుక చేస్తే అసలు 2022లోనే సీఎం కావచ్చు, అప్పుడు అవుతుండే కావచ్చు. నాన్నగారు ఉండగానే వాళ్ళ నాన్నగారే వారిని సీఎం చేస్తూనే కావచ్చు. మరి చేయలేదంటే అప్పుడు అందుకొరికి ఆగిపోయింది కావచ్చు. అప్పుడు ఆ మధ్య టాక్ కూడా వచ్చిందండి, మీరు గమనించారా? అయ్యో, టాక్ ఏంటి, రేపు ప్రమాణ స్వీకారం అనే దాకా వెళ్ళింది. అవును. మరి ఎందుకు కాలేకపోయింది అంటారు? అదే కారణం. కాబట్టి అద్భుతమైన ఒక అది మాత్రం ఉన్నదని మాత్రం డెఫినెట్గా చెప్పవచ్చు మనం. సూపర్ సార్. ఇక మీరు చెప్పారంటే అది జరిగినట్టే. షూర్, తప్పకుండా. నా టెన్షన్, నా చింత అంతా కవితక్క గురించే. కవితక్క రాజకీయ భవితవ్యం ఏంటి చెప్పండి. కవిత గారిదా? కవిత గారిది ఇప్పుడు కవిత గారిది ఏంటంటే ఎల్నాడు శని నడుస్తున్నది. అచ్చా. ఎల్నాడు శని నడుస్తున్నది. 7 years దాకా పోరాటం తప్పది. ఎల్నాడు శని స్టార్ట్ అయింది. ఎల్నాడు శని స్టార్ట్ అయినాక ఇక ఎంతైనా ఆడపడచ్చు కదండి, మనం ఎక్కువ అనకూడదు, తప్పండి. ఎందుకంటే ఒకటి తన ఉద్యమం టైంలో తను చేస్తున్నది ఒకటి ఏంటంటే విజన్ అనేది ఇప్పుడు ఏం చెప్పరాదండి, కొంచెం టైం పడుతుంది. జాతకరీత్యా మాత్రం ఎల్నాడు శని నడుస్తున్నది. కొంచెం మార్పు, టెన్షన్స్ మాత్రం ఇవన్నీ పోవాలంటే మాత్రం 2027 డిసెంబర్ రావాలి. 2027 డిసెంబర్ రావాలి కవిత గారిది. 2027 డిసెంబర్ వస్తే అప్పుడు ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పోరాటం. ఇక బీజేపీ చెప్పండి. చాలా మంది ఏమంటారంటే బీజేపీ ఈసారి బాగా బలపడుతుంది, ఈ అధికారంలోకి వచ్చిన రావచ్చు అనే మాటలు చెప్తున్నారు. ఏంటి దాని భవిష్యత్తు? తెలంగాణలో అంటారా? తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే డెఫినెట్. ఎందుకంటే 2029 ఎలక్షన్లో కూడా ఎట్లా ఉంటుందంటే, నేను బీజేపీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి యొక్క వీళ్ళ పాలిటిక్స్ నేను తీసుకోను. ఒకటి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా తెలంగాణ చక్రం తిప్పాలంటే ఎవరు తిప్పాలి? అమిత్ షా అండ్ మోదీ గారు తిప్పాలి. మోదీ గారు ఏంటంటే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు కాబట్టి 2029లో బీజేపీ సింగిల్గా చేయకపోవచ్చు, అలయన్స్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరితో అలయన్స్ పెట్టుకుంటే బీఆర్ఎస్ పెట్టుకుంటుంది మళ్ళీ. అంతే. ఇప్పుడు పెట్టుకోకుండా బీఆర్ఎస్ తోటే పెట్టుకునే అవకాశం. నేను పెట్టుకోనని వీళ్ళు అంటారు. 2029 వరకు 29 అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క, అమిత్ షా గారి యొక్క హారోస్కోప్ కనుక చూసినట్టుంటుంది అనురాధ వృశ్చిక రాశి అద్భుతమైన యోగం అప్పుడు రాబోతుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే రాబోతుంటుంది. 2028 ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి మొదలుకుంటే 2029 జూన్ వరకు అద్భుతమైన యోగం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, 4th టైం కూడా హీస్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అవునా? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ అంటే మరి అన్ని రకాలు, ఇప్పుడు ఆయన వయసు రీత్యా చూసుకోవాలి, అన్ని రకాలు చూసుకోవాలి. మరి దాని ప్రకారం కనుక ఆయన ఫిజిక్ కనుక కరెక్ట్గా ఉంటే 4th టైం కూడా హీజ్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఉన్నది. ఒకవేళ వారు కాలేదనుకోండి, అందరూ యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్తారు, నేను అమిత్ షా పేరు చెప్తా. అవునా? అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ యోగం ఉంటుంది పక్కా.
ఓకే. అమిత్ షా గారు ఏదో ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఆ, కన్ఫర్మ్డ్ అది, బా ఇంతవరకు ఎవరికి చెప్పాలా మీ నోటి నుంచి డెఫినెట్, నో డౌట్. వచ్చింది. ఉమ్, యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి సీఎం వరకు ఆగిపోతారు, అచ్చా. అమిత్ షా మాత్రం డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఓహో, ఏదో ఒక రోజు అవుతాడు. రైట్. 29 అవుతాడా, తర్వాత అవుతాడా, ఎప్పుడు అవుతాడు, రేపు అవుతాడా అది నేను చెప్తలేను. కరెక్ట్, కరెక్ట్. అవన్నీ చెప్పాలని టైం వచ్చినప్పుడు చెప్తా, అది కూడా చెప్తాను. ఆ, ఆ. అమిత్ షాకి మాత్రం ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉన్నది. ఆహా. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి మీకు, పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ యోగం లేదని చాలామంది చెప్పారు, అవును, చాలామంది చెప్పారు. మీకు నేను 2-3 సార్లు ఫోన్లో కూడా చెప్పాను, అవును. సీఎం కాకుండా కూడా పాలిటిక్స్లో మాత్రం చాలా విన్ అవుతాడు, రోల్ అవుతాడు మీతో చెప్పాను నేను. అవును, చెప్పారు, మీరు చెప్పారు. మీరు గమనించారో, మీ Yes, గుర్తుంది, ఫోన్లో గుర్తుంది. మాట్లాడి చెప్పాను అవును, నేను. అవును, అవును. ఏమైందండి లాస్ట్కు సెంట్రల్నే రోల్ తిప్పాడండి. మరి మోడీ ఆయన చుట్టూ తిరిగేలాగా చేసుకున్నాడు అసలు. ఎగ్జాక్ట్లీ, ఆ యోగం అనేది అటువంటిది ఉంటుంది. బా. సేమ్ రేపు అమిత్ షా గారికి కూడా ఒకవేళ నరేంద్ర మోడీ గారు కనుక ప్రైమ్ మినిస్టర్ కాకుంటే అమిత్ షా గారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఓహో, అమిత్ షా గారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అమిత్ షా గారు డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ యోగం ఉన్నది వారికి. ఉమ్, అది 29 అవుతుందా 28 అవుతుందా అని మనం అది ఇప్పుడు చెప్పడం అనేది కాదు. రైట్. ఏదైనా అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నది మనం అప్పుడు చెప్పవచ్చు. మాట్లాడవచ్చు. డెఫినెట్ చెప్పవచ్చు. రైట్. ఈ రాష్ట్రంలో చెప్పండి. మరొక కాంట్రవర్షియల్ నేత బండి సంజయ్ గారు. అవునండి. మరి వారు బీసీసీఎం అని వాళ్ళు ప్రకటించారు, బీజేపీ వాళ్ళు ఓకే. తెలంగాణకి. ఓకే. సో మరి బండి సంజయ్ గారి రాజకీయ భవితవ్యం ఏంటి? మొన్న చాలా కొడుకు వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అవునండి, అవును. అంటే కొడుకు వల్ల ఇబ్బంది అనేది కొడుకు దీనికి సంబంధం లేదు. ఒక మాట చెప్తాబడండి, అది కాంట్రవర్సీ, అది పెడుతున్నారు తప్పది. ఆ, పాలిటిక్స్ అంటే అవకాశాలకు ఉపయోగించుకుంటారు, అంతే కదా. అది కాదండి. నేనేమో చెప్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమైనా సీఎం కదండి, అదే కదా. కేటీఆర్ గారు సీఎం అయినప్పుడు వారికి యోగం ఉన్నా కూడా, ఒకవేళ వారికి కనుక యోగం ఉంటే, ఒకవేళ అంటే ఇప్పుడు అందరు ఉంటారో ఉండరా అని అప్పటివరకు మనం చెప్పలేం కదా. అవును. ఒకవేళ కనుక అయితే బీసీ సీఎం కనుక అయ్యేది ఉంటే ఇద్దరికి ఛాయిస్ కాంట్రవర్సీ ఉంటుందండి. ఆ, ఫస్ట్ వన్ బండి సంజయ్, సెకండ్ వన్ ఈటల రాజేందర్. అవును, ఫస్ట్ వన్ బండి సంజయ్, సెకండ్ వన్ ఈటల రాజేందర్. అవును. వీళ్ళిద్దరిలో కాంపిటేటివ్ కనుక వస్తే బండి సంజయ్కి ఎక్కువ ఛాన్స్. ఓకే. బండి లక్ష్మణ్కి ఏమైనా లేదండి, అవకాశాలు ఉన్నాయా? లేదండి. ఆ, లక్ష్మణ గారికి అవుతే గవర్నర్ అవుతారు లైఫ్లో. అచ్చా, అచ్చా. లక్ష్మణ్ గారు కనుక అయ్యేది అంటే గవర్నర్ అవుతాడు, అంతే యోగం. ఆ, అంతకంటే ఎక్కువ కారు, ఓకే. గవర్నర్కి పోతారు వారు పోతే. కానీ సీఎంగా వచ్చి ఏలేంత లేదు. మాట్లాడే అటువంటి యొక్క విధానం, మాట్లాడే యొక్క ఇంత ఈ ఉన్నటువంటి యొక్క ప్రస్తుత రాజకీయాలను మాట్లాడంటే వీరిద్దరి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అచ్చా. ఎవరికి? ఫస్ట్ వన్ బండి సంజయ్, ఈటల రాజేందర్. ఒకవేళ కనుక బీసీ సీఎం కనుక అయ్యేది ఉంటే, అది ఒకవేళ కనుక బీఆర్ఎస్ తోటి అలయన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఎవరైతే సీఎం? కేటీఆర్ ఆర్ కేసీఆర్. ఇట్లా కూడా ఒక ఛాన్స్ ఉన్నది. ఒకవేళ కనుక అంటే మీరు ఇక వ్యక్తిని మర్చిపోతున్నాం మనం, హరీష్ రావు గారికి కూడా సీఎం యోగం ఉన్నదని మీరు ఇందాక అన్నారు కదా. మరి ఒకవేళ వారేమైనా పార్టీ మారారండి, వారు చాలా సిన్సియర్. ఎందుకంటే అంత మారే వ్యక్తి కాదు, అంత నమ్మక ద్రోహం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయనతో వీళ్ళందరితో నాకు చాలా స్టార్టింగ్ నుంచి సంబంధం ఉన్నది కదండి. కానీ యోగం మాత్రం ఉన్నదండి, యోగాలు మాత్రం ఆయనకు సీఎం యోగం హరీష్ రావు గారికి ఉన్నది. ఆయన కుంభరాశి చాలా అద్భుతమైన యొక్క యోగం, ఆయన చాలా పవర్ఫుల్ జాతకమే. హరీష్ రావు గారు చాలా పవర్ఫుల్ జాతకం, చాలా అంటే చాలా పవర్ఫుల్ జాతకం. కానీ అది యోగం రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే, అది అవకాశం అనేది మొన్నటిదాకా ఒక 2 years బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమిళనాడులో చేసిందా? అదైతే అసలు అనూహ్యం. తమిళనాడులో సీఎం విజయ్ గారు అవుతారనేది, వస్తారనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు ఎక్స్ప్రెస్ థర్డ్ క్లాస్ కాదు, అసలు 40% ఎక్స్పెక్ట్ చేయలేదు 2 years బ్యాక్. నేను 2 years కి చెప్తున్నా. ఎవరు అవుతారు అనుకునే? అయితే రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వీళ్ళ మీద ఉండే, కానీ ఈ విజయ్ మీద లేదు. అనూహ్యంగా ఎట్లా తిరిగింది? విజయ్ సీఎం అయ్యిండు. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అవుతే కావచ్చు, కానీ ఇప్పుడు అంతా అయ్యేది మాత్రం లేదు. ప్రజెంట్ మాత్రం 2026 పాలిటిక్స్ కనుక తీసుకుంటే October 5th నుంచి December 14th వరకు చాలా 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 మార్పులు జరుగుతాయి. దీనిలో అద్భుతమైనటువంటి యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళేది వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఫర్ కేటీఆర్. మీరు గమనించిన కేటీఆర్ గారిని ఒక 1 year కింద, 6 months కింద ఇప్పటికి చాలా మార్పు ఉంది. చాలా మార్పు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే చాలా చాలా మార్పు ఉన్నది. చాలా మార్పు ఉన్నది అంటే ఇదంతా నేనేదో చేస్తే అని అనుకుంటారు, కాదు, గ్రహ గమనాలు చేంజ్ అవుతాయండి అంతే. మీరు ఇంకొకటి, నేను మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి పీఠంలో దుండిగల ఆశ్రమంలో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేశాను. నేను పరాభవనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేశాను. అందరూ ఏమని చెప్పారంటే 2026లో వర్షాలు లేవండి, పడవు, చాలా కష్టమని చెప్పారు. ఇండియాలో ఎక్కడ పడితే
అదే రోజు నేను మీకు ఇందాక మెసేజ్ కూడా స్వామీజీ గారు వినిపించాను, మీరు అవును, విన్నారు కదా. అవును, విన్నాను. ఉగాది జూలై 22 నుంచి మొదలుకుంటే ఆగస్టు 26 మధ్యలో వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, సునామీ లాగా వస్తుందని చెప్పాను మీకు. మహారాష్ట్ర వచ్చిందండి మొన్న, బాంబేలో వచ్చిందా లేదా? బాంబేలో తుఫాన్ వచ్చింది మొన్న, వర్షం వచ్చింది కదా విపరీతంగా. మన స్టేట్లో కూడా మొన్నటి వరకు పడ్డదా? కుండపోతా పడ్డదా? అంటే ఎప్పుడైనా గ్రహ గమనాలు ఎప్పుడు ఎట్లా మారుతాయో చెప్పలేము, మనం ఇప్పుడే డిసైడ్ చేయడానికి అవకాశం లేదు. అలానే 2029 ఎలక్షన్లో మాత్రం ఎక్కువ ఛాన్స్ కేటీఆర్ గారు కనుక ఒకవేళ కనుక నేను చెప్పినట్టు ఒక వాయిస్ కనుక వారు కనుక వింటే, ఆ మాట కనుక వారు కనుక ఉంటే, వారు కనుక కరెక్ట్ కనుక కుజుని గురువు కనుక కరెక్ట్ కనుక చేస్తే వారే సీఎం అండి. ఒకవేళ చేయకుండా ఏకావదైంది ఎక్కడదండి ఆస్ట్రేలియా ఎక్కడదని అనుకున్నారు అనుకోండి, మనకి ఎవరేం చేయలేరు ఆఫ్ కోర్స్, అంతే కదండి. అప్పుడు కేసీఆర్ గారు సార్ ఇట్లా మనం ఒక యాగం చేద్దాం సార్ చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పుతాడు, ఏమన్నాడు? ఏమనలేదు. మీరు అప్పుడు ఉన్నారు కదా, టీవీసీలో ఉన్నారు అప్పుడు, జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో చేసింది మనమే కదా అప్పుడు. చేసిన తర్వాత ఎంత మార్పు వచ్చింది, సకల జనుల సమ్మెని ఎన్నో వచ్చినాయి. అంటే వారు నమ్మినట్టు వీరు నమ్మాలని లేదు కదా అక్కడ. అంటే ఆ యోగం అనేది ఆ రెండవ పాయింట్ కూడా ఇంకొకటి నడిపిస్తుంది వాళ్ళ, ఎగ్జాక్ట్ ఆ యోగం అనేది ముందుకు తీసుకెళ్తేనే ఉంటది. కాబట్టి దానిలో ఏమాత్రం డౌట్ లేదు. సార్ ఈటెల రాజేందర్ గారు వాపసి అంటున్నారు మళ్ళా, రాడండి. ఇది మన బీఆర్ఎస్ కంటున్నా ఏమో మరి, బీఆర్ఎస్ అనేది వస్తారనేది అంటున్నారు కానీ ఆయన జాతకరీత్యా మాత్రం వచ్చే అవకాశాలు లేవండి. అవునా? రాడండి. అవకాశాలు మాత్రం లేవు. అవకాశాలు లేవంటే ఒకవేళ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే శ్రీనివాస్ గారు మీరు గమనించండి, రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, సపోజ్ బీఆర్ఎస్ వచ్చింది, నైట్ ఫోన్ చేసి రాజేందర్ నువ్వు వచ్చేసి నీకు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది అనుకోండి అంటే వస్తారు, ఎవరైనా వస్తారు కదా, సింపుల్ లాజిక్ అది, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అది కాదు. ఎప్పుడు వస్తే వచ్చినట్టు ఈ December 24 లోపల కనుక వస్తే దిస్ ఇయర్ వచ్చినట్టు అని రాడు. December 24 లోపల కనుక బీఆర్ఎస్ కనుక ఈటల రాజేందర్ వస్తారు, నేను రాడని గంటాబద్ధంగా చెప్తున్నా. ఎవరైనా వచ్చిరంటే మరి నాకు తెలియదు, ఎవరు చెప్తే నా ముందర పెట్టండి, ఎట్లా వస్తారని నేను కాంపిటేటివ్గా వాదిస్తాను, కాంపిటేటివ్గానే వాళ్ళకి వాదిస్తాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా తిప్పే వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఫర్ కల్వకుంట్ల తారక రామారావు గారు, అంతే. వాళ్ళు ఎవరు మార్చలేదు. ఎప్పుడు ఇవన్నీ అయితే చంద్రునికి 4లో గురువు అద్భుతమైనటువంటి యొక్క కర్కాటకంలో ఉన్నటువంటి యొక్క టైంలో ఇప్పుడు ఒక వెలుగు వెలగాల్సింది, వెలుగుతున్నాడు కూడా. అది కుజుని యొక్క స్తంభనతోటి కొంచెం మైనస్ అవుతున్నది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆ కుజుని స్తంభనతోటి పాపం ఆయన చేసిన రోజున ఆయన రూమర్ కూడా చాలా వచ్చినాయి కదా, ఎన్నో రూమర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. అవన్నీ వచ్చినట్టే కుజుని కారణమే, కుజుని యొక్క కారకంతో ఇవన్నీ వస్తాయి. దానికి కనుక కరెక్ట్ కనుక దానికి పద్ధతి ప్రకారం కనుకపోతే అసలు ఏ విషయాలని జరగవు. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం చాలా అద్భుతమైన విధులు మాత్రం ముందుకు వెళ్తారు. సూపర్, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. రైట్. ఇక అందరిలో ఉన్న ఒక ఉత్కంఠ ఏంటి అంటే, చెప్పండి, పొరుగు రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూడా రాజకీయాలు నెరపబోతున్నారు అనేది వస్తున్న టాక్. ఏమవుతుంది 2028 ఎలక్షన్లో? సేమ్ బీజేపీ, జనసేన, టీడీపీ కంటెస్ట్ చేస్తే ఇక్కడ కలుస్తాయా? పక్కా కంటెస్ట్ చేస్తే, చేసినా వాళ్ళ సింగిల్గా మాత్రం రాదు. సపోర్ట్ బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటేనే అధికారం, లేకుండా మాత్రం వాళ్ళ సపోర్ట్ అధికారం రావడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళు ఉంటే ఆయన ఒప్పుకోడుగా. ఎవరు ఒప్పుకోరు? కేసీఆర్ గారు ఒప్పుకోరు కదా, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉంటే అలయన్స్లో. అదే ఉంటేనే అర్థమైందిగా, సింగిల్గానే చేస్తారు అన్నట్టు కదా. ఒకవేళ సింగిల్గానే చేస్తారు, చేస్తే ఒకవేళ ఎవరిని చేస్తారు? జనసేన టీడీపీని పక్కకు పెట్టి ఓన్లీ బీఆర్ఎస్ను బీజేపీ తోటి చేస్తారు. అందుకని అది పొరుగు రాష్ట్రం కదా, మా రాష్ట్రంలో మేము చేసుకుంటామని చెప్పి అట్లా కమిట్మెంట్ తోటి అట్లా చేస్తారు. కానీ వీళ్ళందరూ మాత్రం అక్కడ అయ్యే అవకాశం లేదు, ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే సార్ ఒకటి శ్రీనివాస్ గారు, అన్నిటికంటే మించినటువంటిది ఏంటంట, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపం అంటే ఏంది? ఏదో పెద్దగా ప్రయత్నం కాదు. మొన్న కూడా నేను విన్నానండి, ఇక్కడ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో కేటీఆర్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు, స్టూడెంట్స్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఒకటి విన్నాను. ఏమనంటే ఓపెన్గా చెప్పాడు, గతంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు జరిగినవి, ఓకే, అప్పుడు కొందరిని మేము పట్టించుకోలేదు, ఇప్పుడు కనుక రానియండి బ్రదర్, ఇప్పటి నుంచి నేను చేస్తా అని ఒక వర్డ్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు.
అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని చెప్తా. అంటే పశ్చాత్తాపం అంటే ఏంది, వారు ఏదో తప్పు చేసిన పశ్చాత్తాపం కాదు. అరే నిజమే కావచ్చు, వీళ్ళకి ఏం జరగలేదు, వాళ్ళ జరిగింది అనేది, వీళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసిపోయింది. రెండో పాయింట్ ఇంకొకటి కూడా అన్నాడు, చాలా మంది అప్రిషియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఒక వర్డ్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అందరూ అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014లో అసలు ఏమి లేకుండా ఎల్ఎంఎల్ స్కూటర్ మీద మామూలు స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ బెంజ్ కార్లను విల్లాస్ కొనుక్కొని వీళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం ఏమి లేవు అనేది అంటున్నారు. అది నిజమే కదా, జరిగినటువంటి యొక్క వాస్తవం యథార్థ సంఘటనే కదా. అది ఎప్పుడైతే వారి దృష్టికి వచ్చిందో అంటే వారికి ఏమైనా వచ్చిందిగా, మొత్తం వీళ్ళందరినీ మనం టేక్ఓవర్ చేయాలి, వీళ్ళందరికీ మనం ఎప్పుడు ఎవరికి ఏమి కావాలో చూడాలి అనేది తనకు వచ్చింది. కాబట్టి తనకు ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, ఆ విజన్ ఉంది కాబట్టి, అందులో అన్నిటి యంగ్ డైనమిక్ లీడర్ కాబట్టి డెఫినెట్ చేయగలుగుతాడు, చేయకపోవడం సమస్య లేదు. అందుకొరకు వీటికి తోడు ఏంటంటే గ్రహస్థితి అనేది కూడా ఎల్నాడు శని వెళ్ళిపోయింది. శని మంచి ప్రభావంలో ఉన్నాడు, ఇప్పుడు అద్భుతమైన ప్రభావం ఉన్నాడు. దీని ప్రభావంతో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జగన్ గారి పరిస్థితి ఏంటి సార్ అక్కడ నెక్స్ట్? సేమ్ జగన్ గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించారు. 2029లో వారు కూడా సేమ్ అప్పుడు ఎల్నాడు శని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఎల్నాడు శని స్టార్ట్ అవుతుంది. వారికి కూడా మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉన్నది. మిథున రాశి అండి, 5వ స్థానంలో గురు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే యోగం ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పరాదు, ఇప్పుడు ఉన్నటువంటిది 2.5 సంవత్సరాల గ్యాప్ ఉందండి, మీరు గమనించండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అన్నెసెసరీ మనం ఎందుకంటే సీఎం అవుతారని చెప్పరాదు, రాజకీయ భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పవచ్చు. సీఎం అవుతారని ఎప్పుడు చెప్పొస్తుంది, ఎగ్జాక్ట్ డేట్ కనుక వచ్చి ఒక 2 months బిఫోర్. సార్ ఒకటి మీరు గమనించండి, ఒక వన్ వీక్ ముందు కూడా, ఒక 1 week ముందు కరెక్ట్ చెప్పినా కూడా కరెక్టే, అంతే కదా? 1 week ఎలక్షన్ ముందు కనుక ఎవరు సీఎం అవుతారని చెప్తే అంతకు మించినటువంటి యొక్క సబ్జెక్ట్ లేదు ఇక, అంతే కదండి. అది ఇప్పుడు చెప్పరాదండి. 1 week ముందు కాదని నేను ఎలక్షన్ డేట్ రోజు వచ్చినాక నన్ను పిలవండి, నేను వస్తాను. నాతో పాటు ఇంకా 10 మందిని కూర్చుని పెట్టండి, అస్ట్రాలజర్ని ఇంకా 10 మందిని కూర్చుని పెట్టండి, నేను చెప్తాను. మరి మొన్న ఎందుకు రాలేదు? మొన్న అవైలబిలిటీ లేను నేను, మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను లేను. మొన్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పెట్టినప్పుడు పార్టీ ఇనాగ్రేషన్ రోజు నేను చెప్పాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నేను ఒక చండీ యాగం లైవ్ వెహికల్ పంపించాను వారికి. నేను ఆ రోజు చెప్పాను, ఈసారి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారని సెంట్రల్ కూతురు చాలా కష్టమవుతుంది, ఇది మంచిగా లేదు, చాలా కష్టమవుతుంది, దీనివల్ల మనకు రేపు గవర్నమెంట్ ఫామ్ కావడం చాలా కష్టమవుతుంది. నేను లైవ్లో చెప్పాను, మీకు కావాలి నేను వీడియోస్ పంపిస్తాను. ఎప్పుడు చెప్పాల్సింది అంటే ఒక 1 month ముందు, ఎలక్షన్ ముందు కనుక చెప్తే మీరు అడిగిన క్వశ్చన్లకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే కేటీఆర్ గారు అయితే చెప్తున్నాను, అసలు ఏమాత్రం డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అవుతారు దానికి ఉన్నట్టు సమస్య కనుక దాన్ని కరెక్ట్ చేస్తే ఆయన అవుతారని చెప్పాను. ఆ టైంలో కనుక మరి బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ అంటే ఎవరు మీనింగ్ కవితక్క, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత గారు కదండి, బీఆర్ఎస్ వేరు టీఆర్ఎస్ వేరు కదండి. టీఆర్ఎస్ మినిస్టర్ సీఎం అవుతారా, కవిత గారు సీఎం అవుతారా? కావడం అయితే కష్టమే, అవుతారా కారణం ఇప్పుడు చెప్పలేను. కారణం అంటే ఇప్పుడు వారికి కోపం వస్తుంది, కవిత గారు సీఎం గారు అంటే కోపం వస్తుంది, అంతే కదా, సింపుల్ లాజిక్ కదా. ఎందుకంటే పాపం ఎంతో పోరాటంతో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నది ప్రతి ఒక్క దానిలో. మనం కాదని డిస్కరేజ్ ఎప్పుడు చేయకూడదు. కాకుంటే ఏంటంటే అప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఈ పార్టీ పెట్టిన యొక్క దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా అనేదా కాదా అనేది ఎప్పుడంటే ఆ రోజు నేను డెఫినెట్గా మీకు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి చిన్న బాస్ పరిస్థితి ఏంటి ఏపీలో? ఎవరండి? లోకేష్, ఆయన సీఎం అవుతారంటున్నారు. అనేక సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు కేటీఆర్ గారును కేసీఆర్ గారు ఎలా ఉన్నారో గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా సేమ్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా వద్దనుకుంటే లోకేష్ బాబుకు సీఎం కావాలి తప్ప, లేకుంటే సీఎం అయ్యే అవకాశం అయితే తక్కువ. ఇప్పుడు వయసు రీత్యా చెప్పలేం కదా, 79 years ఉన్నాయి, 79 years ఉన్నాయి, 79 years. ఇదంతా ఒకవేళ కనుక అయితే అది కూడా గుర్తుపెట్టుకోండి, 2027 మార్చి నుంచి 2027 డిసెంబర్, మళ్ళీ చెప్తున్నాను 2027 మార్చి నుంచి 2027 డిసెంబర్ మధ్యలో అయితే
సీఎం అవుతారు. సీఎం కావచ్చు. అది ఆరోగ్య రీత్యా ఒకవేళ తన వద్ద అనుకొని విని చేయవచ్చు, వీరి గ్రహస్థితి కనుక మంచిగా ఉంటే కనుక కావచ్చు, ఏదో ఒక విధంగా. అయితే ఆ సమయంలో వారికి అవకాశం ఎక్కువ ఉన్నది ఇక్కడికి లోకేష్ గారికి. రైట్. ఎప్పుడు 2027 ఎప్పుడండి? మార్చ్ నుంచి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2000 ఆస్ట్రాలో ఎప్పుడు ఇట్లా బలగుద్ది చెప్పరు. నేను చెప్తున్నాను 2027 మార్చ్ నుంచి 2027 డిసెంబర్ మధ్యలో డెఫినెట్ అవకాశం ఉన్నది. ఎవరికి? లోకేష్ గారికి. ఎట్లా ఉన్నది? తండ్రి ఉండగా నేను చంద్రబాబు నాయుడు ఉండగా నేను చెప్తలేను. చంద్రబాబు నాయుడు గారే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కనుక వద్దనుకోని కనుక, చంద్రబాబు నాయుడు గారితో నాకు కూడా సంబంధం ఉన్నదండి. ఎందుకంటే 2009లో ఒక పంచాంగం నేను చేశాను కదా, తెలంగాణ టీడీ భవన్లో చేశాను. నేను టీడీ భవన్లో గార్గే గారు నేను ఇద్దరం కలిపి చేశాం. కాబట్టి ఏంటంటే ఆ సమయంలో కనుక అప్పుడు అవకాశం ఉన్నది, అలా ఏమాత్రం డౌట్ లేదు. మీకు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అరెస్ట్ చేసినప్పుడు లోపలికి మీతో చెప్పిన మాట్లాడిన గుర్తుందా మీకు? ఏమని? మీరు రిలీజ్ అవుతారండి, నెక్స్ట్ సీఎం అవుతారని మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో? అట్లా మనం అప్పుడు బహిరంగంగా బయటకు రాలేదు, కానీ మీకు నేను ఆల్రెడీ ఫోన్లో చెప్పాను. మీకు ఫోన్లో చెప్పాను. మీరు అన్నారు శర్మ గారు మీరు కింద స్క్రోలింగ్ చేయాలన్నారు. స్క్రోలింగ్ ఏమవుతుందండి, మీకు చెప్తున్నాను, శ్రీనివాస్ గారు మీకు చెప్తున్నాను, జైలు నుంచి బయటికి వస్తారు వారు, రాబోయేటువంటి ఒక సీఎం మాత్రం తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు చెప్పాను నేను. మీకు మీరు మర్చిపోయినో మరి ఉన్నారో మర్చిపోయినో తెలియదు, కానీ చెప్పాక గుర్తుండదా? మర్చిపోయిన చెప్పాను మీకు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉన్నదండి. సార్ ఇంత నడుస్తుంటే సార్ ఒక వ్యక్తి మరి ఆయన ఏమైపోతాడో నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండిపోతారా? ఇక అయిపోయింది ఆయన స్టోరీ. పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆయన సీఎం కాడండి, ఆయన సీఎంకి పోయే అవకాశం లేదు. అయ్యో, ఇప్పుడు అవకాశం లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ డీటెయిల్స్ కూడా ఆధారంగా లేవండి. ఎందుకంటే అది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది. నెక్స్ట్ డిబేట్లు ఎప్పుడు పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా కారా అని నేను చెప్తాను. కానీ రాజకీయ భవిష్యత్తు మీకు ఇంతకుముందు చెప్పాను నేను. అప్పుడెప్పుడు ఒక 4 years బ్యాక్ చెప్పినట్టున్నా మీకు నేను. ఎప్పుడు లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2019 ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు మీకు చెప్పిన నేను, గుర్తుందో లేదో? అప్పుడు మరి ఏమి రాలేదంటే రాజకీయ భవిష్యత్తు ఉన్నది, రాబోయే ఎలక్షన్లు ఉంటుంది కావచ్చు అని మీకు చెప్పాను నేను. కాబట్టి దానివల్ల ఏదో విధంగా మొత్తం డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇప్పుడు సీఎం అవుతారా కాడా అనే దానికి ఇప్పుడు అది డీటెయిల్స్ నా దగ్గర లేవు. డీటెయిల్స్ కనుక ఉండేది ఉంటే డెఫినెట్ చెప్తూ. ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరిగేది మాత్రం ఏంటంటే జనరల్గా కూడా మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు అక్కడ అలయన్స్ తోటి నడుస్తున్నది. ఒకటి మెజారిటీ ఎవరికి ఉన్నది? టీడీపీకి ఉన్నది, అంతే కదండి. ఒకవేళ వద్దనుకో నేను వచ్చిన సీఎం కాలేడు కదండి, అంతే కదా, సింపుల్ లాజిక్. ఈ అలయన్స్ కంటిన్యూ అవుద్దా? ఎంత కంటిన్యూ అవుతుందండి? అవుద్దా? కంటిన్యూ అవుతుంది, చాలా ఏమాత్రం డౌట్ లేదు. 29 వరకు మాత్రం ఏదైనా డోకాలేదండి. 29లో కనుక మరి అదే చెప్తున్నాను కదా, ఒకవేళ కనుక లోకేష్ కనుక సీఎం అయింది అనుకోండి, మారొచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే చిన్నవాడు కదా, నాకంటే చిన్నవాడు సీఎం ఉండేదని మారితే. కానీ కేంద్రానికి వెళ్దాం చెప్పండి, మోదీ గారు తప్పకుండా. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు 4వ సారి కూడా అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్. ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అని ఇప్పుడే నేను పెడతాను మీకు. లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు చెప్పినట్టు మీకు నేను పంపిస్తాను, మీరు టెలికాస్ట్ చేయండి. చేస్తాను, నేను పంపిస్తాను. ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి ఎలక్షన్ కంటే ముందు, ఎక్కడో కాదు 10,000 మందిలో గణపతి సచ్చిదానంద స్వామి యొక్క ముందే ఏమండి ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అనేది చెప్పడం జరిగింది. సేమ్ అలానే జరిగింది. అవుతాడు కానీ కొంచెం కష్టతరంగా అని చెప్పాను. ఎట్లా జరిగింది? సేమ్ అట్లనే లాస్ట్ మినిట్ దాకా కూడా అవుతారో కాడో అనే ఒక విధంగానే జరిగింది. మరీ వారే అయిండు. ఇప్పుడు చెప్తున్నాను కదా, 4వ సారి కూడా ఆ యొక్క సమయంలో కనుక అవుతారు. ఒకవేళ వారు కనుక ఆరోగ్య రీత్యా కావచ్చు, వేరే రీత్యా కావచ్చు, కాలేకపోతే ఎవరవుతారు? నెక్స్ట్ అవుతారు అమిత్ షా. రాహుల్ గాంధీ లేదు కదా ఛాన్స్. అయ్యో, రాహుల్ గాంధీ ఛాన్సే లేదు. యోగాలు లేవు ఆయన, వాళ్ళిద్దరికైతే యోగాలు. రాహుల్ గాంధీ డీటెయిల్స్ అంత పెద్ద లేవండి. ఎందుకంటే లేని మనం చెప్పడం కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఏదో బట్టిగా నామకే వస్తే పేరు మీద చూసి చెప్పడం కాదు. రాహుల్ గాంధీ డీటెయిల్స్ లేవు. రాహుల్ గాంధీ మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకోండి. ఎలక్షన్ ముందు జస్ట్ డేట్ వస్తే చాలు, నాతో డిస్కషన్ పెట్టండి. 100% నేను వచ్చి చెప్తాను ఏంటి, ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు సీఎం. అవును, మీకు ఇంతకుముందు పూర్వంలో చెప్పినటువంటి యొక్క విషయాలు మీకు తెలుసు కాబట్టి నా గురించి మళ్ళీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ అన్నీ ఉంటాయి, ఆన్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఎవరైతే అనేది నేను డెఫినెట్ చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను కండి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఏమో చెప్తున్నాను, బీఆర్ఎస్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సీఎంకు చాలా కష్టమవుతుందని చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్తలేను, ఆన్ రికార్డ్. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే ఎవరు, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు 1.5 hour లైవ్, ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో లైవ్లో చెప్పాను. ఆన్ రికార్డ్ ఉంది. సీఎం ఏంటా అండి? మరి కాలేదు కదా, కాలేదు.
రెండవది ఆ రోజు కనుక పార్టీ కనుక పెడితే చాలా ఇబ్బందులు అయినాయా అండి? చాలా ఆన్ రికార్డ్, నేను చెప్పింది ఆన్ రికార్డ్ ఉంది, బట్టి చెప్తలేను నేను. రెండవది. మూడవది ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏమని, రాబోయేటువంటి రోజులలో అద్భుతమైన విధిగా కేటీఆర్ గారు నడుస్తుంది ఆన్ రికార్డ్. మీది ఆన్ రికార్డ్ అయ్యి, నేను బట్టి చెప్పేది ఏం లేదు. కదా. అవును. మూడవది. నాలుగవది ఇంకొకటి కూడా నోట్ చేసుకోండి, అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 14 మధ్యలో కనుక రేవంత్ రెడ్డి గారికి జాగ్రత్తగా లేకుంటే, అతని కరెక్ట్ కనుక రెమిడీస్ కనుక విధి విధాన ప్రక్రియతోటి కనుక చేయకుంటే పదవిలో మార్పు జరగవచ్చు. ఒకవేళ కనుక డిసెంబర్ 14 దాటింది అంటే 2029 వరకు, 34 పక్క విడండి, ఆ తర్వాత అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత వారు చెప్పుకుంటారు 34 కానీ 2028 డిసెంబర్ వరకు మాత్రం వారి పదవిలో ఎలాంటి యొక్క మైనస్ ఉండదు. దాని రికార్డ్ నేను చెప్తున్నాను మీకు. చెప్పినట్టే మీరు ఎక్కడైనా కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నేను సూపర్ గురుగారు. ఇక మీరు బహుశా ఒక 6-7 ఏళ్ల క్రితం అనుకుంటా అమెరికాలో ఉండి డొనాల్డ్ ట్రంప్ ఎగ్జాక్ట్లీ ప్రెసిడెంట్ అవుతారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఆన్ రికార్డ్ ఉంది. హిల్లరీ క్లింటన్ 2016 మార్చ్లో నేను న్యూయార్క్లో ఉన్నా. ఆ రోజు న్యూయార్క్లో ఛానల్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది నాకు డిస్కషన్ పెట్టారు. వాళ్ళ పేపర్స్ కూడా వచ్చినప్పుడు ఒకటి అడిగారు, దామోదర్ శర్మ గారు మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీరు ప్రాబ్లం అవుతుంది కదా, మీకు ఎందుకండి అనవసరంగా పెట్టుకుంటారు, డొనాల్డ్ ట్రంప్ కాడండి, హిల్లరీ క్లింటన్ అవుతారని చాలామంది చెప్పారు, జ్యోతిష్కులు అందరూ కూడా చెప్పారు. అంటే నేను అప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక 1.5 hour లైవ్లో చెప్పాను. మీకు కూడా అక్కడి నుంచి నేను కాల్ చేసి చెప్పాను, ఏమని, హిల్లరీ క్లింటన్ కాడు, డొనాల్డ్ ట్రంపే ఎట్టి పరిస్థితిలో ప్రైమ్ ఆయనే శ్వేత సౌదాధిపతి అధిరోహిస్తాడు చెప్పానా, వైట్ హౌస్ తీసుకుంటా చెప్పాను మీకు. అలానే జరిగిందా జరగలేదా? దానికి గుర్తింపుగానే మరి ఏంది నిదర్శనం అంటే, అకాడమీ గ్లోబల్ పీస్ వాళ్ళు గౌరవప్రదంగా డాక్టరేట్ ఇచ్చారు నాకు. వాషింగ్టన్ డీసీ వాళ్ళు గ్లోబల్ పీస్ అకాడమీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు నాకు. దామోదర్ గారు మీరు చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది, ఇక్కడ వచ్చింది అని ఇచ్చారు. అంటే ఇవన్నీ ఆన్ రికార్డ్ అని చెప్పాను. ఆన్ రికార్డ్ లేకుండా నేను వట్టిగా ఏది చెప్పడం లేదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక 7 years 8 years నేను కొంచెం దూరం ఉన్నా అండి. ఇంకా నాకున్నటువంటి యొక్క పర్సనల్ విషయాల కొరకు నేను కొంచెం దూరం ఉన్నాను. సింహం తిరిగి వచ్చింది. అయ్యో సింహం అని అంతా కాకుండా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్లో మాత్రం నేను సింహమేనండి. 100% సబ్జెక్ట్లో మాత్రం డెఫినెట్, వాళ్ళు ఏమాత్రం డౌట్. ఎందుకంటే ఒక మాట చెప్పాలండి, ఆస్ట్రాలజీలో మనకు పట్టు అవగాహన లేని, మన క్వాలిఫికేషన్ లేని, మనకు ఒక సబ్జెక్ట్ లేని, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి యొక్క ఒక గణపతి సచ్చిదానంద స్వామి పీఠానికి ఆస్థాన పండితులు ఇవ్వరు కదండి. మనకి ఎందుకు ఇస్తారు? మనకి ఇచ్చి దరిదాపు 4 times నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు వారు. మరి నాకు గోల్డ్ మెడల్ 4 times ఇచ్చారు వారు. స్వామీజీ వారు 4 times ఇచ్చారు. అదేగా 14 సంవత్సరాల నుంచి దుండిగల ఆశ్రమంలో ప్రతి ఒక్క దానికి నేను పంచాంగ శ్రవణం నేనే చేస్తాను. ఎందుకంటే మన సబ్జెక్ట్ లేని వాళ్ళు ఇవ్వరు కదండి. ఎందుకు ఇస్తారండి? అవును, వాళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు కదా. జగమెరిగిన పండితులు సార్, మీకు అమ్మవారి దయతోటి చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావించా అంటే, అదే ట్రంప్ దొరవారు ఇప్పుడు అక్కడే ఉన్న అమెరికాలో, అవునండి, మన తెలుగు వాళ్ళని నానా కష్టాలు పెడుతున్నారు. అవునండి, మన భారతీయులు. అవునండి, మన వల్ల పరిస్థితి ఏంటి అక్కడ? ఒక 1.5 year తప్పదండి. అందులో ఒక 1 of the person ఎవరు, నా కొడుకు. అయ్యో ఏమండి, మా అబ్బాయి కూడా ఉన్నాడండి, అమెరికాలో ఉన్నాడు. చెప్తున్నాను, మా అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉంటే నేను చెప్తూనే ఉంటాను, ఎంఎస్ అయిపోయి దరిదా 1.5 year అవుతుంది. నా కొడుకు ఎంఎస్ అయిపోయి కూడా 1.5 year అవుతుంది. కాకుండా నేను చెప్తాను, ఒక 1.5 year జస్ట్ ఇంకొక 1.5 year వెయిట్ చేయాలి తప్పది. కళ్ళు మూసుకోవాలి. 1.5 year వెయిట్ చేయాలి తప్పది. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ, కన్సల్టెన్సీస్, వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ చాలా ఉన్నాయి కాబట్టి సరే నడుస్తున్నది. ఎందుకంటే ఇంకొక 1.5 year ఇబ్బంది పడవచ్చు. 1.5 year తర్వాత ఎవరెవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఇప్పట్లో H1B వీసాలు కానీ, గ్రీన్ కార్డు నిబంధనలు సడలింపు కానీ ఉండదు. అది ఆ ట్రంప్ ఉన్నంత వరకు కొంచెం కష్టతరంగా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదండి, ఎవరు కాదు పర్సన్, నేను కూడా నా కొడుకు కూడా బాధితులే కదా. ఇప్పుడు దానికి మనం చేసేది ఏం లేదు. అక్కడ రూల్, లా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళ లా ప్రకారంగా మనం ఉండాలి. మనం నచ్చకపోతే మనం రావాల్సిందే, అంతే కదండి. మీరు దగ్గరికి వచ్చాను నేను, ఇది అంతే, ఈ సామ్రాజ్యం ఎవరిది? మీది, అంతే కదండి. మీ సామ్రాజ్యంలో మీరు ఉన్నంత వరకు నేను ఉండాలి. మీరు లేచిపోయింది అనుకోండి, మీ వెనక నేను ఏం చేయాలి? నేను రావాల్సిందే. పోనీ మీరు అక్కడ కూర్చున్నారు, నేను లేచిపోయినాక మీరేం చేస్తారు? మీరు కూడా రావాల్సిందే. అలానే ఏంటంటే అమెరికా పరిస్థితి అనేది ఏంటంటే,
డొనాల్డ్ ట్రంప్ అనేది తనకు నచ్చినటువంటి యొక్క విధంగా తను పోతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళకు చాలా కష్టతరంగా ఉన్నది, చాలా కష్టతరంగా ఉన్నది, చాలా అంటే చాలా కష్టతరంగా ఉన్నది. ఎందుకంటే జాబ్స్ లేక చాలా నానా రకాల ఇబ్బందులు కొత్త పడుతున్నారు. కొలువులు కూడా వచ్చే అవకాశం లేదు. కొత్త కొలువులు కాదండి, ఆల్రెడీ 20 years 15 years జాబ్ చేసిన వాళ్ళకు కూడా జాబులు లేకుండా చాలా మంది ఉన్నారు. జాబ్ లేకుండా నన్ను అడుగుతారు ఫోన్ చేసి, దామోదర్ గారు జాబ్ కావాలంటే ఏం యాగం చేస్తే వస్తుందని. అమ్మ యాగాలు చేస్తే జాబ్ రాదని చెప్తాను నేను. యాగాలు చేసినంత మాత్రం జాబ్ రాదు, యాగాలు చేస్తే కొంచెం ఏదో దృష్టి పోతుంది కావచ్చు, జాబ్ రాదు కదా. ఎవరికి జాబ్, ఎవరు అడగాల క్వశ్చన్? అసలే జాబ్ చేయని వాడు అడిగితే చెప్పొచ్చు. ఇందాక మీరు అడిగారు కదా సీఎం యోగం అనేది, ఇంతవరకు ఎవరికి సీఎం కాని వాళ్ళకి యోగం ఉందంటే చెప్పొచ్చు. ఆల్రెడీ 2 times సీఎం ఉన్న వాళ్ళకి యోగం ఉందంటే ఏముంటుందండి? ఏ యోగం అడగాల వారు? ఉన్నతమైనటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ యోగం ఉందా అడగాలి, మీరు ఉన్నత యోగం ఉందా అడగాలి. అంతే తప్ప సీఎం ఆల్రెడీ 2 years 2 terms ఉన్నారు కదా. అలానే అదే కేటీఆర్ గారు లేరు కాబట్టి వారికి డెఫినెట్ వారికి ఇప్పుడు కాదండి, నేను 2014 నుంచి కూడా చెప్తున్నాను, వారితోటి అభినవ సంబంధం ఉంది కాబట్టి అంతకుముందు కూడా నేను చెప్పాను. కేటీఆర్ గారు అనే వ్యక్తికి చాలా అద్భుతమైన యొక్క యోగాలు ఉన్నాయి అని ఏమాత్రం డౌట్ లేదు. యోగాలతో పాటు కొన్ని చిన్న చిన్న సమీకరణలు కూడా, సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలని కనుక కరెక్ట్ చేస్తే 2022లోనే సీఎం అవుతుండే కావచ్చు. కాలేదు కాబట్టి ఇప్పుడు అవకాశాలు మాత్రం నేను చెప్తాను. రైట్. ఇంకా అందరిలో ఒక భయం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఒకటి, ఈ యుద్ధాలు ఒకటి, అంతా అంతర్జాతీయ వాతావరణం అంతా ఒక 3వ ప్రపంచ యుద్ధం దిశగా పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అలాంటి అవకాశం ఏమైనా ఉందా గురుగారు? ఇప్పటి నుంచే వస్తాయి. ఇక అక్టోబరు 5th నుంచి డిసెంబర్ 24th రావాలి, వస్తే డిసెంబర్ 14th రావాలి. ఒకవేళ రాకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది, ఆర్థిక పరమైనటువంటిది కావచ్చు. ప్రతి ఒక్క దానిలో ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటే 2027 June 2 నుంచి 2027 June 2 నుంచి మొదలుకుంటే 2028 June మధ్యలో వస్తుంది. అవునా? అవకాశం ఉంది. అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురైతే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొలాప్స్ అయిపోతారు చాలామంది. ఎందుకు అంటే అప్పుడు సేమ్ జూపిటర్ అనేటువంటి యొక్క ఒకటి దీనికి ఒక సామెత చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద అగ్నిహోత్రం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది. అక్కడ ఎంతసేపు ఉంటాం మనం చెప్పండి? 5 నిమిషాలు మ్యాక్సిమం. ఇంకా ఉంటే 10 నిమిషాలు, ఇంకా ఉంటే అరగంట ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? మాడిపోతాం. అంతే కదా. ఒక బిజినెస్ చేస్తున్నాడు, 20 years బాగా నడిపించాడు, జస్ట్ లాస్లో పడ్డది. ఎన్ని రోజులు మెయింటైన్ చేశాడు? సంవత్సరం, 1 year, 2 years, 3 years, తర్వాత కొలాప్స్ కావాల్సిందే కదా. సేమ్ అలానే 2027 June నుంచి 2028 June లోపల రాబోతున్నది. ఎందుకంటే తారకాన్ని చెప్తాడండి. సింహానికి అధిపతి రవి, రవికి గురువు, మిత్రుడు కాడు, శత్రుడు కాదు, సమానుడు కాదు. అర్థమైందండి? రైట్. మిత్రుడు కాడు, సమానుడు కాదు, శత్రువు కాదు. మరి ఎవరు అంటే రవి కింద గురువు ఎప్పుడైతే ఉంటాడో ఎప్పుడూ నిత్య తేజస్సుతో ఉండి అహంకారంగా ఉంటాడు గురువు. మళ్ళీ 9 గ్రహాలలో సూర్యుని అంతర్భాగంలో ఉన్నటువంటి యొక్క గ్రహ ఆధీనంలో ఉన్నటువంటి ప్రథమంగా ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరంటే ఓన్లీ సన్నే, సూర్యుడే. ప్రథమంగా ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరంటే సూర్యుడే. సూర్యుని యొక్క చూపు గనక కరెక్ట్ గనక ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు. సూర్యుని చూపు గనక లేదనుకోండి నానా రకాల ఇబ్బందులు ఎదురైతాయి. ఎక్కడికి వస్తున్నాడు జూపిటర్? సూర్యుని స్థానంలో వస్తున్నాడు, నిత్య అగ్నిహోత్రం స్థాయికి వెళ్తున్నాడు. ఎంత తపస్సు చేసే వాళ్ళైనా, ఎవరు చేసినా, ఎంత చేసినా భగవంతుడిని ఎక్కడుండి ఎంతసేపు ఉండగలుగుతాడు అగ్నిహోత్రం దగ్గర? గంట, 2 గంటలు. మహాతపస్సంపన్నుడు అయితే 3 గంటలు. 24 hours ఉండలేడు, మాడిపోతాడు. మరి గురువు ఎన్ని రోజులు ఉంటాడు? ప్రాయం సంవత్సరం పాటు 12 నెలల ప్రాయం ఉంటాడు. 12 నెలలలో June 27 June 2 నాడు గురువు రవికి ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు వస్తాడు. సేమ్ ఇప్పుడు కూడా అతిచారంతో ఇప్పుడు పోతున్నాడు, అప్పుడేమో ఒరిజినల్గా పోతాడు. అతిచారంతో పోయినంత మాత్రాన పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అతిచారం అంటే ఏంది? కొంచెం ముందుకు వెళ్ళడం, వక్రీగత అంటే కొంచెం వెనక్కి రావడం. అర్థమైందండి? గురువు 12 మాసాలు ఉండాలి. అతిచారంతో పోవడం వల్ల ఏమైంది? 2 మాసాలు తగ్గిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు తగ్గిపోయింది. అంటే సంవత్సరం ఉండవలసినటువంటి యొక్క కర్కాటకంలో ఉండవలసిన వాడు 3 నెలలు సింహంలోకి పోతున్నాడు. అప్పుడు ఎన్ని ఉంటుండే? మళ్ళీ 12 నెలలు. 12 + 3 ఎంత అవుతుంది? 15.
15 నెలల ప్రాయంలో ఉన్నటువంటి యొక్క గురువు దాని ప్రభావంతో కొంతవరకు ఇబ్బంది, అంతే తప్ప దానిలో ఏదో జరుగుతుందని చెప్పడం కాదు. ఓకే. చాలామంది హాస్టల్లో చెప్తారు, ఏమని చెప్తారంటే ట్రంక్ పెట్టెలు పట్టుకుంటుండండి అని చెప్తారు. ఏమండి గురువు వచ్చిండు ట్రంక్ పెట్టెలు పట్టుకొని పోండి అంటారు, మరి ఎందుకు అయితే లేదండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అవును. సింహరాశి అతకున్నారు. మొన్నటి జూన్ 2 వరకు సింహరాశికి 11వ స్థానంలో గురువు మిథున లగ్నంలో యోగించిండు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహనతోటి, నాకున్న క్లయింట్స్, నాకున్నటువంటి వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ తోటి 90% 11వ స్థానంలో గురువు ఉన్న వారికి ఏ ఒక్కరి మంచి జరగలేదు. ఎందుకు జరగలేదంటారు? క్వశ్చన్. రైట్. గురువు ఎక్కడున్నాడు? మిథున లగ్నంలో బుధుని స్థానంలో ఉన్నాడు. బుధుడు గురువు ఎవరు? బద్ధశత్రువులు. ఓకే. ఓకే. ఒక పర్సన్ మనకు కలవాలి, ఆ పర్సన్ వెళ్ళి ఒక శత్రు స్థానంలో ఉన్నాడు. ఆ శత్రువు మనల్ని కలవనిస్తాడండి? మనల్ని కలవనిస్తాడు వాడు? ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా కూడా పండుకున్నాడని చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా జరిగింది కదా, సేమ్ అట్లనే పండుకున్నాడని చెప్తారు. పండుకున్నాడని చెప్తారు. మనం ఏం చేస్తాం? అరే పక్కనే ఉన్నాడు కదా, మరి చెప్తున్నా నమ్మాలనుకుని మనం ఇంటి వచ్చేస్తాం. ఒరిజినల్గా వారు ఏం పండుకోరు, హ్యాపీగానే ఉంటారు. సేమ్ జూపిటర్ కూడా బుధుడు మిథున లగ్నంలో అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. వాడు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఎవరు వస్తారు, ఎప్పుడు ఏం ప్రిడిక్షన్ ఇవ్వాలి, ఎప్పుడు మంచి బెనిఫిట్ ఇవ్వాలని. కానీ ఎందుకు రానియడు? పక్కకు బుధుడు ఉన్నాడు కదండి, పోవడానికి అవకాశం లేదు, వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళకి చెప్పకుండా ఆపేస్తాడు జూపిటర్. అందుకరికి 1 ఇయర్ ఏం లేదు, 1 ఇయర్ ప్రాయం ఏమి లేదు. ఎప్పుడైతే జూన్లో చేంజ్ అయ్యిండో, మీరు గమనించండి, జూన్ 2 నాడు కర్కాటకంలో వచ్చాడో, ఒక తిహార్ జైలు నుంచి ఒక 1 ఇయర్ ఉండి బయటికి వస్తే ఎంత రిలాక్స్ అయిపోతాడో. ఓకే, రిలాక్స్ అయిపోతాడు కదా, అసలు ఏం ప్రపంచం ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా ఫస్ట్ అయితే. కరెక్ట్. అలానే మొన్న మిథునం నుంచి కర్కాటకానికి ఎప్పుడైతే వచ్చాడో, అద్భుతమైన ఒక స్వక్షేత్రానికి, మిత్రస్థానానికి వచ్చాడు. సేమ్ మళ్ళీ కన్యలోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ ఉంటుంది. ఈ కన్యలోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ ఉంటుంది. అందుకొరకు నేను చెప్తున్నాను, కన్యలోకి వెళ్ళి ఎలక్షన్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు జూపిటర్ యోగం ఉన్నది, మరి వాడు శత్రువు వింటుంటే వాడు బిట్ల బయటికి రావాలి, కష్టం. రప్పియాలి. ఏ విధంగా రప్పియాలి? డైరెక్ట్ కనుక ఆ పర్సన్ కనుక మన మెసేజ్ కనుక డైరెక్ట్ పోతే, నేను పర్ఫెక్ట్ ఉన్నా, నాకేం ఇబ్బంది లేదని, నాకే ప్రాబ్లం లేదని బయటకు వస్తాడు. అలానే రేపు 2028 డిసెంబర్ ఎలక్షన్ అంటారు కదా, ఆ ఎలక్షన్ టైంలో గురువు గనక కన్యలో ఉన్నప్పటి యొక్క సమయం కనుక తీసుకుంటే, కన్యలో గనక ఉంటే అప్పుడు, లేకుంటే ఓకే, కన్యలో తులలో రెండు ఓకే, అప్పుడు అట్లే ఉంటాడు. తుల కూడా, శుక్రుడు కూడా గురువుకు మంచివాడు కాదు. ఆ సమయంలో గనక మన పర్ఫెక్ట్ కనుక దానికి విధానంతో కరెక్ట్ కనుకుంటే అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి. సూపర్ గురుజీ. అట్లా ఫైనల్గా చెప్పండి, ఒక మాట చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీ పెట్టాడు కదా కాక్రోచ్ అని, పార్టీ పెట్టాలని చెప్తున్నాడు కదా. పార్టీ పెట్టేది ఏం లేదు, నేనేం కంటెస్ట్ చేయని చెప్తున్నాడు కదా. అవును, చెప్తారు, అందరూ అన్ని చెప్తారు కానీ ఆ తర్వాత అన్ని జరుగుతుంది. ఏం పెట్టరండి, పెట్టినా అది వట్టిది వస్తుంది. సో వాళ్ళతో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు అంతా స్టూడెంట్స్ తోటి అనుకుని ఉన్నది. ఇప్పుడు నేను అది వరకు చెప్పిన అనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లయితారంటే అన్నెసెసరీ కాంట్రవర్సీ ఒకటి జనరల్లీ, అంతే కదా. ఇప్పుడు కాక్రోచ్కు సంబంధించినట్టు ఒక విధిగా వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు దాని గురించి పెద్దగా ముచ్చరించుకునే పార్టీ అయితే కాదు నాకు కాదు. బట్ మోడీ కూడా భయపడుతున్నారు కదా వాళ్ళని చూసి అని ఒకటి, అందుకే మిమ్మల్ని అడిగా. అంటే భయం అనేది ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఉన్నది కానీ 2028లో మాత్రం ఉండకపోవచ్చు. వాళ్ళది ఏమి ఉండదు, 2028లో మాత్రం ఏమి ఉండకపోవచ్చు. రైట్ రైట్. ఇప్పుడు చేసిండ్రు, మన అంతా ఉద్యమం చేసిండ్రు. అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ ఒకటి చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళ మీద కేసులన్నీ ఫ్రీ చేస్తా అన్నారు. ఎప్పుడు చేస్తా అన్నారు? అక్కడ పాల్గొన్న వాళ్ళ కనుక ఐడెంటిటీ కార్డు కనుక ఉంటే వాళ్ళందరికీ ఇస్తా అన్నారు. ఉన్నాయా అండి ఐడెంటిటీ కార్డులు అందరికీ? ఉంటాయా? లేవు. సింపుల్ లాజిక్. ఉంటాయా అండి? లేవు. 1000 పీపుల్ ఉంటే 100 మెంబర్స్కి ఉంటాయి అంతే. మరి 900 మెంబర్స్ ఎక్కడ పోవాలి? అసలు వాళ్ళు ఎవరు? బయట పొలిటీషియన్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎన్నో రకాలు ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడే మనం సమీకరణ తీసుకోవడానికి మనకు అవకాశం లేదు. రైట్ రైట్. మనం ఒకటేసారి ఇప్పుడే మనం దాన్ని చేయడానికి అవకాశం లేదు. నిజంగానే వారు కనుక ఎలక్షన్లో కాంటెస్ట్ కనుక చేసి అప్పుడు కనుక మనకు లీడ్లో ఉన్నారనుకోండి, డెఫినెట్లీ అప్పుడు నేను చెప్తాను. అప్పుడు అసలు అక్కడ కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెసా, బీజేపీయా, ఇంకోటి ఏంది బొద్దింకల, ఇంకోటి కూడా రావచ్చు. ఎవరు? మొన్న బీహార్లో
ఆ, ఎవరు? గెలిచాడు ఎవరండి? ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ మొన్న బోని చేసిండు. బ్రహ్మాండంగా ప్రశాంత్ కిషోర్ అంటే ఆయనకే చాలా అమౌంట్ ఇచ్చి అంత పార్టీ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయనే ఇవాళ ఆయనే కంటెస్ట్ చేసిండు, విన్ అయిండు మొన్న. మామూలు విన్ కాదు, సీఎం ఖాళీ చేసిన స్థానంలో గెలిచాడు. అయిండు. రేపు తను కూడా రేపు సెంట్రల్ వచ్చి రావచ్చు. గమనించండి, ఆల్ ఇండియా లెవెల్లో తనే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి నేనుంది అంటారు. అప్పుడు కరెక్ట్. ప్రాంతీయ కిషోర్ అంటే తెలియని వాళ్ళ వ్యక్తి లేరు కదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు కూర్చున్నారు. ఇప్పుడు వేరే సతీష్నో వేరే వాళ్ళని కూర్చున్న పెడితే ఈయన ఎవరండి అనుకుంటారు. శ్రీనివాస్ గారు డెబిట్లో కూర్చొని శ్రీనివాస్ గారు క్వశ్చన్లు వేస్తున్నారు అంటే 20,000 పీపుల్ చూసే వాళ్ళు 1 lakh పీపుల్ చూస్తారు కదండి. అభిమానం అంటే క్వశ్చన్స్ కరెక్ట్ వస్తాయి కాబట్టి అని. అలానే ప్రశాంత్ కిషోర్ కూడా రేపు కంటెస్ట్ చేయవచ్చు కదా. అందుకని ఇవన్నీ ఎప్పుడు మనం తీసుకోవచ్చు, 2028 ఎలక్షన్ కంటే ముందు కనుక డెఫినెట్ కనుక వీళ్ళందరూ అనుకోండి అద్భుతంగా తీసుకోవచ్చు. అది ఇంకొకటి చెప్తున్నానండి, నేను ఎన్ని రోజు అవైలబిలిటీ లేను, అందరికి చెప్తున్నాను. నేను ఇక నుంచి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మీడియాకు నేను అవైలబిలిటీ ఉంటా. ఓన్లీ ఫర్ ఆస్ట్రాలజికల్గా. ఆస్ట్రాలజికల్గా నేను ఒక 5 years గ్యాప్ ఉంటే నేను కొంచెం రాలేదు. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఏది జరగబోతుంది అనేది డెఫినెట్గా చెప్తాను. అప్పుడు వచ్చి కేసీఆర్ ని సీఎం చేశారు, తప్పకుండా అయిందండి. ఇప్పుడు వచ్చి ఏం చేసాడు కాదు, ఆయన అయిండు. నా వాక్కు అమ్మవారి దయతోటి వారైండు. ఎందుకంటే నాకు అలాంటి గర్వం లేదండి, నాకు అలాంటి భేషాలు లేవు. ఎందుకంటే నేను చెప్పడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు అట్లా మాట్లాడను. ఎందుకంటే ప్రిడిక్షన్ చెప్పాను, చేశాను. కాకుండా ఇంకా వారు నన్ను ఇంకా బాగా చేసేది ఉండే. ఇక సమయం అనేది వచ్చిందో చెప్పలేం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారు అంటే మనకంటే చాలా పెద్దవారు. కేటీఆర్ గారు అంటే మనకు సమబుద్ధిగా మాట్లాడుంటే వ్యక్తి. వారికి నాకు 4 years తేడా అనుకోండి, నాకంటే వారే 4 years చిన్న. ఎందుకంటే నాకు వారికి ఒక 4-5 years గ్యాప్ తోటి ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాబోయే యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ ఎవరంటే కేటీఆర్. ఇది మీరు టైటిల్గా పెట్టి మీరు టైటిల్గా చెప్పొచ్చు. దీనికి ఒకవేళ కనుక ఇంకోటి కూడా నేను మీకు చెప్తున్నాను, బట్టి కాదండి, నేను చెప్పిన వాటికి కాంట్రోవర్సీ కనుక ఎవరైనా మాట్లాడాలనుకుంటే కూడా సిద్ధం, రెడీ. సూపర్, అలా ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఎప్పుడు రెడీ, నేను చెప్పినటువంటి యొక్క విధిగా వారు శాస్త్రీయ పరంగా చెప్పాలి. నేను ముందర పెట్టినప్పుడు అంతే కదా. ఏదో వచ్చి అట్లా ఇట్లా ఎగురుతాను నేను వదిలిపెట్టే మనిషిని కాదు. ఒకవేళ నేను చెప్పిన దానికి అయితే ఆస్ట్రాలజికల్గా ఒక సర్టిఫికేట్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, అంతే కదండి. సబ్జెక్ట్ లేకుండా నన్ను అడగొచ్చు. మీరే చెప్పారు కిందగా, ఎవరో కాదండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారి ద్వారానే నేను అప్పుడు దానికి కన్వకేషన్ అప్పుడు కూడా నేను అప్పుడు యూఎస్లో ఉన్నా. వారు చెప్పడం వల్ల నేను అర్జెంట్గా వచ్చిన, యూనివర్సిటీ వల్ల నాకు కాల్ చేయడం వల్ల నేను డైరెక్ట్ వచ్చాను. అప్పుడు కన్వకేషన్గా వచ్చాను. నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా, యూనివర్సిటీ టాప్ ఆస్ట్రాలజికల్గా. పిహెచ్డీ చేసినా కూడా మన ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ యూనివర్సిటీలో పట అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. పిహెచ్డీ కలెక్టర్ స్థానం మీద చేసిన నేను. ఇవన్నీ చూసే మైసూరు దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి పీఠంలో 2013 May 26 నాడు వారి చేతుల మీదుగా స్వర్ణ కంకణం తీసుకొని ఓకే వారు అఫీషియల్గా నాకు మా పీఠానికి ఆస్థాన జ్యోతిష పండితులని సర్టిఫై చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. సేమ్ నేను ఏ విధంగా చెప్తున్నానో మనతోటి కూర్చున్నటువంటి యొక్క వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి, మరి అంతే కదా. సమౌజీ లేకుండా మీరెందుకు సబ్జెక్ట్ ఉండి ఈ విధంగా ఉన్నారనుకోండి, డెఫినెట్లీ నేను వాదిస్తాను, అంతే, ఏమాత్రం డౌట్ లేదు. ఇవాళ ఎపిసోడ్లో మొత్తం మనకు తెలిసినటువంటి యొక్క విధానం ఏంటంటే కమింగ్ ఆఫ్ లీడర్ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ ఫర్ కేటీఆర్. దానిలో నో డౌట్, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. సూపర్ గురూజీ. మరి మీ వాక్కు ఫలిస్తుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెర మీద చూద్దాం మనం, ఎందుకంటే రాబోయే కాలం అంతా మనం చేసేది ఉంది కాబట్టి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, చాలా సంతోషం అండి. సో చూశారు కదా, అద్భుతమైన జ్యోతిష నిపుణులు వారు, ఎన్నో గోల్డ్ మెడల్స్ ఎన్నో సాధించిన వ్యక్తి. మీ వ్యక్తిగత జాతకం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి, గురువుగారు అందుబాటులో ఉంటారు, మిమ్మల్ని కలుస్తారు, మీతో ఫోన్లో కూడా మాట్లాడి మీ జాతక పరిష్కారాలు పరిహారాలు కూడా వారు ఇస్తారు. ఆయన పూజలు చేయడంలో కూడా చాలా సిద్ధహస్తులు, నిత్యం పూజలు జరుగుతుంటాయి. శాకంబరి ఉత్సవాలు అవుతున్నాయి ఇప్పుడు, శాకంబరి ఉత్సవాలు చేస్తున్నారు. శాకంబరి ఉత్సవాలు అద్భుతమైన రీతిలో రేపు 8th నాడు మాస శివరాత్రి మహాపర్వదిన పురస్కరించుకొని చాలా అద్భుతంగా. ఇంకొకటి తెలుసా అండి మీకు, ఇదొకటి కూడా చెప్తాను మీకు. ప్రతి మాస శివరాత్రికి కరోనా టైంలో ఎవరు రాలేదు, బయటికి రాలేదు. కానీ రాష్ట్ర ప్రజలు కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ధన్వంతరి యాగాన్ని చేపట్టినటువంటి యొక్క వ్యక్తిని నేను. విత్ మీడియా
కరెక్ట్. ఎల్బీ నగర్ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేసి మనను లిమిటెడ్ పీపుల్ తోటి కరోనా టైంలో ఎవరు రాని టైంలో ప్రతి మాసంలో ధన్వంతరి యాగాన్ని చేసిన నేను యా. 2 సంవత్సరాలు అనర్గళంగా ఎవరి దగ్గర ఒక్క డబ్బు తీసుకోలేదు నేను. ఇప్పుడు భక్తులు ఎవరైనా రావాలంటే రావచ్చా? శాకంబరి ఉత్సవాల్లో పాల్గొనొచ్చా? అద్భుతంగా రావచ్చు, అచ్చా. అది ఏమాత్రం డౌట్ లేదు, బ్రహ్మాండంగా రావచ్చు. ఓకే. శాకంబరి ఉత్సవాల్లో రావచ్చు. నాది మీకు లేదా అది కూడా ఇస్తాను, మీకు ఇన్విటేషన్ కార్డు ఇస్తాను, పెడతాను. ఇన్విటేషన్ కూడా మీరు పెట్టొచ్చు. పెడతాను. చాలా అద్భుతంగా రావచ్చు. ఎవరికైనా కూడా వాస్తు సంబంధించినటువంటి ఒక విషయాలు కావచ్చు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇది మీరు గమనించాలి, చాలామంది హైదరాబాద్ మహాభాగ్య నగరంలో ఈ రియల్ ఎస్టేట్ లేదని, అవును, నడవటం లేదని, అసలు లీజుకు పోవడం లేదని అవును, ఎన్నో కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఛాలెంజ్ బట్టిగా చెప్పను. నేను ఫీజు కూడా ఎప్పుడు తీసుకుంటా అంటే చెప్పింది అయితేనే ఫీజు తీసుకుంటాను నేను. ఆహా. ఒక కాంప్లెక్స్ ఉంది, 10 ఫ్లోర్లు ఉంది, ఆ, సేల్ అవుతలేదు, మినిమం ఫీజు తీసుకుంటా, ఆ. మాక్సిమం ఫీజు మాత్రం అయినాకనే తీసుకుంటా అయ్యాకనే తీసుకుంటారు. ఆహా. పక్కా, ఆ, అలా ఏమాత్రం డౌట్ లేదు. ఓకే. దానికి ఏ పరిష్కారం చేయాలని నాకు తెలుసు, మీకు తెలుసు. అదొకసారి విజిట్ చేస్తే మాత్రం తీసుకుంటా. సూపర్ సూపర్. ఎందుకంటే మరి ఫస్ట్ టైం మరి మీరు చెప్పారు కదా లేదంటే మరి నేను రాలేను కదా. నాన్ నెసెసరీగా నేను మనీ పెట్టుకొని నేను కార్లో వచ్చి నేను చూసి నాకు అంత అవసరం లేదు కదా నాకు. అవును అవును. ఎప్పటి నుంచో ఉన్నట్టు నేను ఇంకొకటి ఏంటంటే మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు అడుగుతారు కదా, సత్యనారాయణ సంప్రదాయంలో కదా మరి పూర్వకత ఏందండి అని అడుగుతారు. అలానే నేను కూడా చెప్తున్నాను, మరి ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోవచ్చు. అయ్యో మీ వాక్ గురించి మీరు కాదండి, ఎవరైనా క్లయింట్ అడిగిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి అక్కడికి పోండి, మరి జరిగిన దానిలో మీరు ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనం చేసినాం. సపోజ్ మనకు పడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఎనిమీస్. మనం ఒక మంచి విషయం చెప్తే బ్యాక్ ఎనిమీస్ చాలా మంది ఉంటారు. ఆ ఎనిమీస్ కూడా ఎవరు కాదు, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఒక విషయాలు కేటీఆర్ గారే కావచ్చు, కవిత గారే కావచ్చు, హరీష్ రావు గారే కావచ్చు, వీళ్ళందరి దగ్గర వెళ్ళి కూడా దామోదర్ శర్మ ఎవరంటే అడగొచ్చు బ్రహ్మాండంగా. ఏమాత్రం డౌట్ లేదు మనకు, ఎందుకంటే మనం కరెక్ట్ క్లారిటీగా చెప్తాం కదా. మైసూరుకు వెళ్ళి కూడా ఉద్యమ కాలం నుంచి ఎన్ని విజువల్స్ లో ఉంటారు మీరు, ప్రతి ఒక్క దానిలో ఉందండి. మనం ఉన్నా కూడా మనది మనం చెప్పుకోండి కాదు శ్రీనివాస్ గారు, అయ్యో మీరున్నారు, మనది మనం చెప్పడం చాలా, మనకు ఉన్నటువంటి యొక్కది క్లారిటీగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా అండి. మేము ఆస్ట్రాలజర్స్ కోసం ఒక యాప్ తీసుకొస్తున్నాం. తప్పకుండా అండి, దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా. ఆస్ట్రో అనుగ్రహం అనేది ఇది వర్ధిల్లాలని చాలా విశిష్టతగా చెప్తున్నాను. అలానే ఏంటంటే దీనికి చెప్పాను కదా మీకు కూడా, దీనికి కొన్ని విధాలుగా నాకు ఉన్నటువంటి యొక్క అవగాహనతోటి నేను దీనికి ఏ విధంగా చేయాలనో నాకున్నటువంటి యొక్క నేను మీకు కూడా కొన్ని చెప్పాను కదా, మన కమిట్మెంట్ చెప్పాను నేను. ఆ కమిట్మెంట్లో కనుక మీరు కనుకుంటే ఈ ఆస్ట్రో అనుగ్రహం అనేది ఇప్పుడు ఆస్ట్రో టాక్ అనేది నెంబర్ 1 ఉన్నది. ఆస్ట్రో టాక్ లెవెల్కు తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని నేను తప్పకుండా నా సాయశక్తుల, నాకు ఎవరో తెలియదు, శ్రీనివాస్ గారు అనే వ్యక్తి 14 సంవత్సరాలు సుపరిచితులు కాబట్టి మీ మీద ఉన్నటువంటి యొక్క ప్రేమానురాగాలతోటి మీరు కూడా దీన్ని సర్వీస్ చేస్తారు కాబట్టి నాకు తోచినట్టు విధిగా దీనికి సర్వీస్ చేసి అద్భుతంగా డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటాను. తప్పకుండా దానికి నా సంపూర్ణ సహాయ సహకారాలు చేస్తాను చెప్తాను. అది మీ గొప్పతనం, మీ పెద్ద మనసు. సో చూసారు కదా, అద్భుతమైన ప్రిడిక్షన్స్ వారు చెప్పారంటే తిరుగులేదు. వారి మాటకి, వారి వాక్కు వేద వాక్కు. నేను 14 ఏళ్ళుగా వారితో కలిసి ట్రావెల్ చేశాను. మేము ఎన్నో సంవత్సరాలు ఎన్నో వేదికల మీద టీవీస్లో పనిచేసినప్పుడు కూడా వారు నిత్యం అద్భుతమైన కార్యక్రమాలు చేసేవారు. కాబట్టి వారి మాట ఫలిస్తుంది. నాకు తెలిసి ఇక ముందు జరిగేదంతా రాజకీయ సంచలనం. ఎందుకంటే 10 ఏళ్ళుగా అజ్ఞాతవాసంలో ఉన్న వ్యక్తి ఇవాళ బయటకు వచ్చాడంటేనే ఏదో జరగబోతుందనే అర్థం. అంటే ఇదే అతిపెద్ద సంచలనం. సార్ గురుగారు రావడమే పెద్ద సంచలనం, ఇక జరగబోయేదంతా సంచలనమే. సో తరచూ ఇక వారు వస్తుంటారు, మనం వారి ద్వారా ప్రిడిక్షన్స్ తీసుకుందాం. మీరు కలవచ్చు, మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సుప్రసిద్ధ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వావిలాల దామోదర్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.